చేశారు. మరి చెల్లి ఆమె పేరు అలావి, తమ్ముడు సైదావుస్య. అప్పటికే నాకు ప్రభువును ఎరగక మునిపే పెళ్లి కూడా అయింది. వివాహంలో జతపరచబడి 2 బిడ్డలు కూడా దేవుడు ఇచ్చినాడు. నా భార్య పేరు పడాలి. అదే రీతిలో నాకు ఇచ్చిన కుమార్తెల పేరు, ఒక అమ్మాయి పేరు బాజీవి, మరో చిన్న బాబు పేరు మనీషా బేగం. అలాంటి స్థితిలో మేము ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. పల్నాడు ప్రాంత గుంటూరు జిల్లాలోని సత్తనపల్లి పిడుగురాళ్ళ మధ్యలో రాజుపాలెం గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మేము మా తాతలు ముత్తాతలు నాటి నుంచి అక్కడే ఉంటూ వచ్చినారు. అక్కడ ముస్లిం సహోదరులు ఎవ్వరూ లేరు. కలకత్తా నుంచి వాళ్ళు ఎప్పుడో కోరికలు కలరా వచ్చిందని చెప్పి ప్రతి ఊరు చూసుకుంటూ వచ్చినారు. ఆ దినాల్లో అంతటా కబరా ఉన్నారు. ఆ గ్రామంలోకి వచ్చినప్పుడు వాళ్ళు అన్నారంట, భూమి మీద నౌకలు ఉంటే ఎక్కడైనా బతుకుతారు, అంతటా ఉందండి, ఎందుకు పరిగెత్తారంటే అక్కడ ఆగిపోయింది. ఆ హిందూస్ మధ్యలో మా యొక్క కుటుంబమే అక్కడ నిలబెట్టుకోవచ్చు. అటువంటి సందర్భంలో మా నాన్నగారు కానీ మా తాత వాళ్ళు కానీ ఎవరు కూడా మసీదుకి వెళ్ళటం కానీ లేకపోతే నమాజ్ చేసుకోవడం కానీ మరి ఆ యొక్క భక్తిలో లేదు. నాకు పుట్టిన ఆలోచన ఏంటంటే కనీసం మేము మా పిల్లలైనా సరే చక్కగా ఆ వృత్తిలో పెరగాలి, తర్వాత మసీదుకి వెళ్ళాలి, ఆ భక్తిలో నా బిడ్డను పెంచుకోవాలి, ఒక ముస్లిం పద్ధతిలో ఉండాలని తీర్మానం చేసుకొని అక్కడ దగ్గరలో ఉండే టౌన్కి వెళ్ళిపోతూ వచ్చింది. పిడుగురాడు వెళ్ళి పిడుగురాడులో నేను టైలింగ్ చేసేవాడిని. ఒక 4-5 ఫ్లోర్లు పెట్టుకొని మంచిగా 2 చేతులతో ఇస్తారని డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు. ఓ దినాన ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. వెళ్ళిన ఉద్దేశం ప్రకారం ప్రతిరోజు నమాజ్కి వెళ్తూనే ఉన్నాను, 5 పూట నమాజ్కి వెళ్తూ ఉన్నాను. తర్వాత ప్రతి శుక్రవారం కూడా ఉపవాసం ఉండేవాడిని. తర్వాత అదే రీతిలో ప్రతి రంజాన్ నెలంతా కూడా ఒక్క పొద్దులు ఉండవచ్చు. ఒక్క పొద్దులు అంటే అందరికీ తెలుసు కదా, అంటే తెల్లవారుజామున అక్కడ మసీదు పైన ఖానా పీనా బతుకారో అనేటప్పటికి ఎక్కడో తినవంటే 7 పెడితే అన్నంతలో తినేవాడు. 7 పెడితే అన్నంతలో. ఆ దినాల్లో అవి మామిడికాయ అంటే మామిడికాయ, అరటికాయ అంటే అరటికాయలు, అవన్నీ తెచ్చుకొని సమృద్ధిగా పరిగాణంతో తిని తినాలనుకునేది తినేసేవారు. వాళ్ళు ఎప్పుడైతే బతికారు అన్నారో అక్కడ వెంటనే బంద్ చేసి ఇంకా అక్కడి నుంచి ప్రారంభించేవారు. ఉదయము తెల్లవారుజామున 4 తర్వాత ఆరంభించినటువంటి ఆ యొక్క భక్తి సాయంకాలం సూర్యుడు అస్తమించేంత వరకు కూడా గుడ్డకు కూడా వేసుకోవడం కాదు, ఉమ్మి కూడా మిగటానికి లేదు. ఒకవేళ 29 రోజులు చాలా నిష్ఠగా ఉండి 30వ రోజు ఒక్కసారి పడిగేసిన 29 రోజులు చేసిన భక్తి అంతా కూడా బురదలో పోసిన పన్నీర్ అని చెప్పేవారు. అంత నిష్ఠగా ఉండేటువంటి వారు ఇప్పుడు ఆ దినాలు పాటిస్తా ఉన్నారు. అటువంటి స్థితిలో ఎంతో భక్తిగా ఉండేవారు. అయినా కానీ చిన్న వయసులోనే విస్తారంగా డబ్బు సంపాదించిన అలవాటు పడినాను. చిన్న వయసులోనే దుర్వ్యసనాలు కూడా అలవాటు పడ్డాను. భక్తే భయంకరంగా తాగేవాడు. విస్తారంగా డబ్బు సంపాదించేవాడిని. సాయంకాలం టైలింగ్ షాప్ కట్టేసిన దగ్గర నుంచి దాదాపు నైట్ బార్ షాప్ వెళ్ళిపోయినంతో అక్కడే కూర్చున్నాడు. అంత భయంకరంగా తాగేవాడు. అటువంటి స్థితి నాకు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు జ్ఞాపకం చేసుకొని బాల్య స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు నాకు. కుమారుడు కుటుంబం నుంచి రక్షించబడినటువంటి సహోదరుడు. అయితే నేను, మా తమ్ముడు, మా
మా నాన్నగారు ఒక రోజు భయంకర గొడవ పడతా ఉన్నారు. ఏ విషయం అంటే మా నాన్న రైల్వే ఎంప్లాయ్. ఆయనకి చిన్నవాడంటే చాలా ప్రాణం, చాలా ప్రాణం. అయితే నేనేమని ఉంటే తాగొచ్చి వాడు అక్కడే పుట్టినాడా అని ఉంది. ఆ విధంగా ఎంతో గొడవ చేసేవాడు. గొడవ చేస్తే వాళ్ళిద్దరు కలిసి ఏం చేసేవాళ్ళంటే కుక్కలు కొట్టాడు పడేసి ఎగిరి తప్పుతూ ఉండేవాళ్ళు. వాళ్ళని చూసి అనేవాళ్ళు, అరే ఆయపడుతుండాలి, ఎక్కడ చనిపోతాడని భయపడేవాడు. ఎందుకు నీకు అని చెప్పినా కానీ వినేవాడు కాదు. అలాంటి బాగా ప్రతి రోజు మార్చి రోజు పగలంతా పనిచేసేవాడు, సాయంత్రానికి ఇలాంటి పరిస్థితిలో ఉండేవాడు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు బాల్యం నుండి ఉన్నటువంటి స్నేహితులు, అతను నేను సాల్మన్ గారు, మేమిద్దరు ఒకే స్థలంలో టైలింగ్ నేర్చుకున్నాము. అయితే అప్పట్లో నేనేమో మసీదుకి వెళ్ళేవాడిని, ఆయనేమో మందిరానికి వెళ్ళేవాడు. నన్ను ఎప్పుడో రమ్మండి వచ్చేవాడు, నేను నానేవాడు. ఎందుకంటే తప్పుగా అనుకోమాకండి, మాలో వాళ్ళ చర్చలకి ఎవరు వస్తారు, నేను రామని. ఆయన మాలోళ్ళకి మాది కూడా దేవుడు అయినా మేమెవరో తెలుసా అనేవాడు. బాగా ఎదురాడేటువంటి వాడు, అస్సలు ఒప్పుకునేవాడు కాదు. అన్ని విషయాలు తనకి నేను విజయం చూపించాడు. రాజాని కంటే కూడా కొంచెం 5 తక్కువే ఉంటాడు, నాకంటే 2-3 సంవత్సరాలు పెద్దవాడు. అయితే తను చెప్పిన దానికి, తన భక్తిని బట్టి, తను ఉన్నట్టు తన సాక్ష్యాన్ని బట్టి నేను ఆయనకి చాలా భయపడేవాడు. కానీ ఆయన చెప్పిన మాట కూడా వినేవాడు. శుక్రవారం వస్తే మసీదుకి వెళ్ళేవాడిని, ప్రతిరోజు మసీదుకి వెళ్తా ఉన్నారు. అప్పట్లో ఎన్నోసార్లు చెప్పేవాడు. అయినా కానీ ఆ స్థితిలో ఉండి కూడా నేను అన్నిటికీ అలవాటు పడుతుంది. నాన్న 2000 సంవత్సరం 9వ నెల మరి 4వ తారీఖు ఆ సమయంలో గొడవ పడతా ఉన్నాను. నా స్నేహితుడు వచ్చినాడు అనుకోలేదు, సాయంత్రం 10 గంటల వచ్చి చూసి ఏమన్నాడంటే, ఆయన ఉన్నప్పుడు ఎంతో చాలా జాగ్రత్తగా ఉండి భయపడేవాడు, సిగరెట్ తాగడం కూడా భయం. అయితే అసలు ఎప్పుడు అనుకున్నాడు నీకేం అలవాట్లు లేవు, ఎసులో అన్నప్పుడు ఇంకా మంచిది కదా అని చెప్పేవాడు. నా అలవాటు నాకుంటే ఆయన తెలిసేది కదా, తెలియకుండానే నేను చాలా జాగ్రత్తగా ఉండేవాడు. అటువంటి వాడు చూసి ఇంత భయంకరంగా తాగుతున్నావా, అసలు దేవుడు ప్రేమించి 2 బిడ్డలు ఇచ్చినాడు. అప్పుడు చిన్న పాపకి 2వ సంవత్సరం 2 వెళ్ళి 3 వచ్చినాయి, పెద్దవాడికి 6 వచ్చినాయి. ఆ సమయంలో చక్కని కుమార్తెలు ఇచ్చినాడు, చక్కని భార్యని ఇచ్చినాడు. వాళ్ళు ఇద్దరు కలిసి వాడు తంతా ఉంటే నేను చూస్తున్నానయ్యా, పక్కకి చెప్తా ఉన్నాడు. ఏమన్నాడంటే, ఏదైనా అయిపోతుంది, చనిపోయినావు అనుకో, నీ భార్య ఎదురాలు అయిపోయింది, నీకు ఇచ్చిన బిడ్డలిద్దరు కూడా దిక్కులేనోడు అయిపోతారు. వాళ్ళ ఆస్తులు వాళ్ళ అంతస్తులు ఏమైపోతాయి, ఏమైనా తీసుకెళ్తారా, వాడు ఏమి ఈగిపోయినా పోవాలి, దేవునికి పోషిస్తారు. చేతిలో మంచి వద్దుంది, పనివాడి నువ్వు పనిచేస్తుంటావు, స్థాయిలో సంపాదించుకుంటావు, ఎందుకు ఇలా తయారైనా అని బయట తీసి లాభంతో వస్తువుతో వచ్చినాడు. దయచేసి నువ్వు యేసుప్రభువుని నమ్ముకుంటే మేలు పొందుతావు. యేసుప్రభువుని నమ్మకుండా ఉన్నావంటే చాలా నష్టపోతావు. అంత మాత్రమే కాదు, నేను దాదాపు 14-15 సంవత్సరాల వయసు నుండి యేసుప్రభువుని నమ్ముకున్న 15 సంవత్సరాల మధ్యలో సహవాసం. ప్రతి నెలలో 1-2 సార్లు మేము కలుసుకునేవాడు. అంత ప్రాణం ఉండేవాడు. అయితే నువ్వు యేసుప్రభువుని నమ్మకపోను అంటే మాత్రం నేను ఏంటి కాదు, నీతో సహవాసం కూడా చేయను, నీతో సహవాసం చేయాలని మాట్లాడుతూ వచ్చినప్పుడు అన్నా నేను సరే చూద్దాం లేదా, యేసుప్రభువుని నమ్మకుంటాలే అని చెప్తూ వచ్చిన. నమ్మకుంటాలే కాదు, నువ్వు నమ్మకోవాలని బాగా గట్టిగా పడుతున్నాడు. సరే ఆ రోజు శనివారం రాత్రి సరేనంటే వాళ్ళ మామయ్య గారు వాళ్ళ నాన్నగారు ఇద్దరు కూడా దైవసేవారు. ఇంటికి వెళ్ళిపోయి ఉదయాన్నే ఆదివారం నా దగ్గర ఉన్నాడు. రాత్రి వెళ్ళిపోయారు, మామయ్య గారిని తీసుకొని వస్తే ఆయన వచ్చి ఇంట్లో లేదు.
మా పిన్ని గారు వెళ్ళిపోయారు, ఆదివారం సెలవు కదా అక్కడ వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోతే నాకంటే మంచి స్నేహితులు ఉన్నారు. మదీనలో జ్వరం వచ్చినట్టు అని చెప్పి అందరూ పోగయ్యేవారు. ఎలాంటి వారంటే భయంకర కాదు. ఆ విధంగా ఆ రోజు శనివారం రాత్రి మొదలుపెట్టినటువంటి ఆ విధానం మళ్ళా మంగళవారం రాత్రి వరకు కూడా అదే పనిలో. ఆదివారం వెళ్ళినాడు, మంగళవారం సాయంకాలం వారి మధ్య గడుపుతూ వచ్చినాడు. కౌరు వారికి వాళ్ళమని అక్కడ సమీపంగా క్రోసూరు దగ్గర వాళ్ళతో కలిసిపోయి అక్కడే ఉండుకోవచ్చు. ఆ దినాల్లో ఫోన్లు లేవు. 2000 సంవత్సరం 9వ నెలలో ఆ దినాల్లో సెల్ ఫోన్లు లేవు. ఇంట్లో చెప్పడం కూడా అలవాట్లేదు. తర్వాత ఇది చెప్పినట్లే ఏం చెప్పినాడంటే, మా మాయగారిని తీసుకొస్తాను, ఈ పిడుగురాళ్ళలో మరి మన ఫిబ్రవరి ఫెలోషిప్ ప్రార్థనా మందిరాలు ఎక్కడున్నాయో మాయకు బాగా తెలుసు, ఎవరి దగ్గర పంపిస్తే బాగుంటుందో, అందుకని మాయగారిని తీసుకొస్తాను చెప్పాను. సరే తీసుకురాడని చెప్పి ఈయన ఆరాధన అయిపోయిన తర్వాత అచ్చంపేట అనే గ్రామం వాళ్ళది. అచ్చంపేట నుండి ఏసో సంఖ్యలోని మరి వాళ్ళ మాయగారు ఉన్నాడు, ఏసో సార్, ఆయన తీసుకొని ఇద్దరు వచ్చినారు. వచ్చారు నేను. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన ఏమో ఈటయా లేడంటే వస్తాడు మా ఆయన కూర్చోడు. నా భార్య ఎలాంటిదా అంటే, నా స్నేహితుడు భార్య ఎప్పుడు వచ్చి దేవుడి గురించి చెప్తే కూడా అసలు ఒప్పుకునేది లేదు. ఏంటన్నా మేము ఎవరో తెలుసుకో, మీరు ఎందుకు చెప్తున్నారు మీరు ఎక్కడికి వచ్చి యేసు గారి గురించి చెప్పొద్దు. అసలు అక్కడ చెప్పే మాట అయితే ఒకసారి రావద్దని కూడా చెప్పి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా సరదాగా అనేవాడు. నేనేమనేవాడంటే, మనం కూడా చర్చికి వెళ్దామా అని. నువ్వు వెళ్తే వెళ్ళవయ్యా, మాలో నేను రా. ఇంకోసారి అన్న ఆ స్థానం అన్నాడు కనుక వస్తే కనీసం నేను వాటర్ కూడా అలాగే వాటర్ కూడా ఇచ్చేవాళ్ళు ఇవ్వనని. ఈ మాట అంటే నేను ఒప్పుకోను అని చెప్పి మాట అంత దేవుడికి ఇష్టపడదు అన్నమాట. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ టైంలోనే ఆ దైవ సేవకులు యేసుదాస్ గారు ఆ స్నేహితులు వచ్చినారు. ఆదివారం సాయంకాలం వచ్చినారు వాళ్ళు. నేను మంగళవారం రాత్రి 11:30 ఇంటికి వచ్చిన. వస్తూ కూడా ఏ విధంగా వచ్చినా నీళ్ళు మారేస్తారని అని ఉంటుంది మాకు సమీపంగా. అప్పుడే ఆ రెడ్డి చెట్టు దించుతా ఉన్నాడు. చెట్టు దించుతామంటే, సార్ రెడ్డిగా ఆగండి నేనే వస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి కస్టమర్లు వాళ్ళు తెలుసు కదా. ఆ విధంగా వెంటనే చూసి నా మందికి అలాంటి షాప్ అది చేసే టైం అయిపోయింది. వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ బాటిల్ తీసుకొని కొంత తాగి కొంత ప్యాకెట్లో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోయి డోర్ కొడతామంటే దేవుని సేవకు లోపల నుంచి వస్తున్నాడు. నాకంటే మంచి హైట్ ఉంటాడు, బయట మంచిగా వైట్ షర్ట్ వేస్తాడు. నాకంటే హైట్ ఉంటాడు, మంచి కలర్ ఉంటాడు. ఆయన లోపల నుంచి వస్తామన్నాడు. అమ్మా ఎవరో బయట గేటు కొడతా ఉన్నారు, ఆయన ఎప్పుడు చూడాల. ఎవరో బయట గేటు కొడుతూ ఉన్నారంటే ఇంకెవరు అంటే మరి ఈయన వచ్చి ఉంటాడు అని చెప్పారు. ఆయన వచ్చిన తర్వాత గేటు తీస్తే లోపలికి వెళ్ళేసరికి ఆయన చూసి రండి అయ్యగా రండి అన్నాడు. అయ్యగా రండి అంటూ ఏమన్నాడంటే, బాగా పూలంగడే వస్తున్నాడా అన్నాడు. తర్వాత నేనేమన్నానంటే వెంటనే, అమ్మ ఎవరు ఈయన నాకు అర్థం కావట్లేదు. సల్మాన్ అన్నాడు మాయగారు. రాష్ట్ర గారా? సార్ నమస్తే సార్ అన్నాడు. కాలు భూమి నిలబడతలేదు, బాగా అసలు కళ్ళు మోతలు పడే స్థితిలో ఉన్నాడు. నమస్తే సార్ అంటే, పర్వాలేదు కానీ కూర్చోండి. కాసేపు కూర్చోండి, 10 నిమిషాలు మీతో మాట్లాడాలన్నాడు. అంటే నేను అన్నాను, సార్ నేను బట్టలు మొత్తం మురిగిపెట్టినాయి. శనివారం రాత్రి వేసుకున్న బట్టలే, శనివారం వేసుకున్న బట్టలు. ఆ యొక్క భయంకరమైన కంపు, చెమట కంపు, సాగిరి కంపు. ఈ స్థితిలో ఆయన వైపు చూసి నేను అన్నాను, పాస్టర్ గారు ఈ సమయంలో మీతో మాట్లాడేమని సరిపోయిన వాడు కాదు, దయచేసి రేపు ఉదయం మాట్లాడు, మీరు వెళ్ళి కొనుక్కున్నాను. ఆయన ఇటువైపు తిరిగి వస్తే ఇటువైపు తిరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క వచ్చే దుర్వాసన ఆయన ఎక్కడ ఇబ్బంది పడుతుందో పెద్ద దాదాపు 76 సంవత్సరాల వయసు.
పాస్టర్ గారు ఏమనుకోవద్దని మీరు వెళ్ళి పడుకోండి అన్నా నేను. ఆయన ఏమంటాడంటే ఇది అనుకోవాలా ఇదే రక్షణ, నేను మరో సమయం రాకపోవచ్చు. ఆయన చెబుతుంది. నేను అంటున్నా ఇలా భోజనం పెట్టేవాడున్నాను ఇంటి తిరిగి. ఈమెమంటుందంటే 3 రోజులకి బాగానే తింటున్నారులే, 3 రోజులకి బాగానే తింటున్నారులే అన్నది. నాకు చాలా బాధ అనిపించింది. 3 రోజుల నుంచి అవును నువ్వు వెళ్ళేవాడు సాయంత్రం వచ్చిన ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం వచ్చినారు అదే జరిగింది. ఈ 3 దినాల నుంచి బాగానే తింటున్నారులే అన్నది. దేవుని సేవకులన్నా దేవుని బిడ్డనా దేవుడు చెప్పేవాడు అంటే ఆమెకి ఎంతో చిరాకు అన్నమాట. వీడికి ఏం పెట్టిందో ఏం తిన్నారు 3 రోజులు అవుతుంది అక్కడ వచ్చి నువ్వు రమ్మని చెప్పావుగా. అసలు వాళ్ళ ముందు కొంచెం కూడా ఆలోచన మాట్లాడతావా? సరే ఏమనుకోవద్దు, రేపు ఉదయం మాట్లాడమన్నాను. అయ్యా మాకు ఏం ఇబ్బంది లేదు, అమ్మాయి బాగానే చూస్తుంది, మేము బాగానే తిన్నాం, కానీ కొంత సమయం కూర్చుని నీతో మాట్లాడుతూ ఉన్నాడే. నేను అస్సలు అవకాశం. తర్వాత నా స్నేహితుడు లక్ష్మీ బదులు గారికి అన్నాడు, మరి పెద్ద చెప్తున్నాడు కదా 2 మాటలు. అప్పుడు మామూలుగా కూర్చోని ఒకటే మాట చెప్తూ వచ్చినాడు. పెద్ద ఏమన్నాడంటే వెళ్ళి తమ్ముడు పిలిచి వస్తావా, పక్కనే 2 జాయింట్ కావాలి. నేను వెంటనే శాతం బయటలేసి ఇవ్వాలంటే పాస్టర్ గారు పెద్దలు గౌరవించిన మాట్లాడుతున్న వరకు నిన్నగాక మొన్న శనివారం కుక్కలు కొట్టారండి అన్నాడు. దాదాపు 40-50 వేల రూపాయలు సంపాదిస్తాడు మా నాన్న, రూపాయి ఇవ్వడండి నాకు. ఎంత దుర్మార్గం వాడిని నేను 90 యూరోట్ లేదని చెప్పాను అంటే వెంటనే మళ్ళీ మా స్నేహితుల దగ్గరికి వచ్చి మొదటి మరొక నేను తీసుకొస్తాను. నేను నెలకొండ కూర్చుంటావు తీసుకొచ్చి వాళ్ళిద్దరూ మేమిద్దరు 4 కూర్చోబెట్టినారు. అంతకంటే ముందు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, టైలింగ్ షాప్ లో బట్టలు కట్ చేసుకుంటా ఉంటే ఎప్పుడోని వాడు నా యొక్క షాప్ ఎదురొచ్చి సువార్త చేస్తా ఉన్నారు. సువార్త చేసేటప్పుడు ఆ దినాల్లో నేను పైన ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి వాళ్ళని అరుస్తూ వచ్చినాను. ఆ యొక్క అరుస్తూ వస్తే ఇక్కడ ఎవరు లేదు, ఇదంతా ముస్లిం ఏరియా, మీ వాళ్ళు ఎవరు లేరు, అవతలకి వెళ్ళిపోమంటే డైరెక్టర్ గారు ఏమనుకోవద్దండి, మా వాళ్ళు అక్కడ షాప్ లో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినారు, వాళ్ళు రాగానే వెళ్ళిపోతాడు, డ్రైవర్ కూడా లేడని చెప్పారు. ఒక బ్రదర్కి ఇచ్చి సువార్త చెప్పని వాడు ఒక షాప్ లో ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఈయన చెప్పాను, తర్వాత ఇది ఒక చేయకపోయిందని చెప్పి నేను పిల్లలతో మాట్లాడుకుంటా కటింగ్ చేసుకుంటా ఉన్నా. అయితే దేవుడు నాతో ఒక్క మాట మాట్లాడాను. మత్తయి సువార్త 5 హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసి. ఆ హృదయాన్ని గురించి కొంత దేవుని సేవకుడు బాగా వివరిస్తా ఉన్నాడు. నేను 2-3 సార్లు గద్దించిన వాళ్ళ గురించి పట్టించుకోండి, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ మాట నా సేవలో పడింది, ఒక్క మాట పడింది. తర్వాత కొంత ఆలోచనలో పడతా వచ్చాను. అసలు హృదయ శుద్ధి అంటే ఏంటి? మేము కూడా వెళ్తున్నాం కదా, మేము కూడా భక్తి చేస్తున్నాం కదా. ఆ యొక్క ఇంటి దగ్గర బ్రష్ స్నానం చేస్తాం, మంచిగా నీట్గా వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కాళ్ళు కనుక్కొని తల వరకు శుభ్రంగా కడుక్కొని కోళ్ళలో తర్వాత మట్టి కూడా లేకుండా లోపలికి వెళ్ళి నమాజ్ చేసుకుని వస్తాం. మాకంటే భక్తి పనులు అనుకున్నా నేను. అయితే ఈయనేది కొత్తగా చెబుతున్నాడు ఉదయం అంటే ఏంది అని ఆలోచిస్తాను. నేను మసీదుకి వెళ్ళినప్పుడు అడుగుతూ వచ్చేవాడు, అన్న ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు, క్రైస్తవులు ఎలా చెప్తున్నారు అని అంటే, వాటితో మనకి ఎందుకు అయ్యా అనేవాడు. అసలు వినబాగు పట్టించుకోకూడదు అనేవాడు. ఆ విధంగా చెప్తామంటే సరేలని చెప్పనుకున్నా, కానీ నాకు ఆ మాట పదే దేవుడు నాతో మాట్లాడుతుంది. ఎక్కడ చూసినా కానీ కొన్ని చోట్ల ఓఎస్ గారు ఒక ఆయన మా ఇంటికి కొన్ని 4 ఇళ్ళు ఎడంలో సువార్త గుడికి పెట్టేవాడు. ఆ మాట చెప్పడానికి వాక్యం మొదలుగాడు. ఆ విషయాలు నేను చాలాసార్లు ఇంకా వచ్చినాను. అయితే నెమ్మది కాదు. అయితే అదే మాట దైవ సేవకుడు ఏసాస్ గారు కూడా మాట్లాడుతున్నారు. తర్వాత నేను చాలాసార్లు ఇంకా వచ్చినానంటే మీ బైబుల్ ఇవే ఉంటాయా అని. లేదయ్యా, ఆ మాటతో దేవుడితో మాట్లాడుతున్నాడేమో, ఆ మాటతోనే దేవుడిను ఆ యొక్క దర్శిస్తున్నాడని గుర్తుపెట్టుకోవచ్చు కదా. ఆయన చెప్తావచ్చు, నాకు ఏం కట్టట్లేదు. నేను అన్నాను హృదయ శుద్ధి అంటే ఏంటి అని చెప్పాను. మేము
మసీదుకి వెళ్తామండి, బయటికి వస్తూ వస్తూ ఎంతో మంది కూర్చొని ఉంటారు, ఎవరిని కాదనుకుంటే అందరికీ ధర్మం చేస్తాం. ఆకలినాడు మొహం ఎప్పుడు నేను చూడలేదు, ఇంట్లో దాన ధర్మాలు చేస్తామని చెప్తూ వచ్చి అన్నట్టుగా ఆయన అన్నాడు, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో వాక్యానుసారంగా మురికి గుడ్డెల్లో నీ నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలతో సమానం చెప్తూ వచ్చినాడు. ఆ తర్వాత నేను బాగానే ఉన్నానని చెప్తూ మార్క్స్ 7:20 నుండి నాతో మాట్లాడుతూ వచ్చిన దేవుడు సేవకులతో, మనుషుని యొక్క హృదయంలో నుండి బయలుదేరిన మనిషిని అపవిత్రపరచు. లోపల నుండి అనగా జాగ్రత్తలు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచార, కామ, వికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఈ చెడ్డవన్నీ కూడా మనుషుని యొక్క హృదయంలో బయలుదేరి ఆ యొక్క హృదయాన్ని పాడు చేసి మనిషి నిర్వహణ పాడు చేస్తుంది అని చెప్పి దేవదాసు గారు మాట్లాడుతూ వచ్చినప్పుడు కొంత సమయం ఆలోచనలో పడి ఆ యొక్క దాదాపు 13 లక్షల నేనేమనుకుంటున్నానంటే, నా స్నేహితుడు మన శనివారం వచ్చినాడు, ఆదివారం ఉదయాన్నే వెళ్ళినాడు, నా గురించి మొత్తం చెప్పినాడు అనుకుంటా. నేను నా హృదయంలో ఈయనకి ఈ పెద్ద ఎట్ట తెలుసు. నరహత్యలంటే వాస్తవం నా తలం ఎలా ఉందంటే, ఈయన్ని చంపేస్తే నా మీద మా నాన్న ప్రేమ చూపిస్తాను, ఈడున్నంత వరకు నన్ను పట్టించుకోడు, ఎన్ని రకాలుగా ప్లాన్ చేసినానో నాకు తెలిసి దేవుడు తెలుస్తాను. నరహత్యలు అంటున్నాడే, వ్యభిచారం అంటున్నాడే, ఆ ఈటిలో నా యొక్క జీవితం అంతా ఉంది నాకు జ్ఞాపకం వస్తా ఉంది. అయినా నేను అన్నాను, మళ్ళీ నా స్నేహితులు చూస్తా ఉన్నా, మొత్తం బాగా చెప్పి నా కాడికి తీసుకొచ్చినాడినా, ఈయనన్నీ కూడా నాతో మాట్లాడిస్తున్నాడని చెప్పి చూస్తామంటే, నాకంటే వయసులో 2-3 సంవత్సరాలు పెద్దోడైనా కానీ చూస్తాను చిన్నోళ్ళలాగానే ఉంటాడు. ఆయనకంటే ఉదయం చూసినప్పుడు తలకాయ దించుతా ఉన్నాడు ఆయన అట్టున్నాడు. తర్వాత నా హృదయంలో ఏమీ లేవు అనుకోవచ్చు. తర్వాత ఇంకా కాసేపు నేను చెప్తున్నానంటే, మీరు అనుకోగలిగినటువంటి వారు ఇట్లాంటి రాసుకొని మాలాంటి వాళ్ళ కోసమై చెప్పి మమ్మల్ని మార్చడానికి వచ్చినారు సార్ మీరు అన్నారు. అలాంటి వాళ్ళు మార్చడానికి ఎన్ని మీరు రాసుకున్నారు మీ అనుభవాలు అని చెప్పంటే, ఆయన ఏమన్నాడంటే, మీరు రాసుకున్నాయి కాదండి, ఏదో కలిపి చెప్పే కాదు, ప్రకటన గ్రంథము 22:18 నుండి రాయబడిన మాటలు నాతో చెప్తూ వచ్చినాడు. చదివేదానికి సమయం కాదు. ఆ యొక్క ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏ ఒక్క మాట, ఏ వాక్యం తీసివేసినా కలిపినా మాకేమొచ్చిందట, శాపాలు వస్తాయి. కలిపి చెప్పడానికి నేను రాలేదు. ఆ యొక్క లేకపోతే మీరు ఏదో పెడతారు, ఏదో ఇస్తారని నేను రాలేదు. నేను బ్రతుకు తెరువు కోసం రాలేదయ్యా. దేవుడు నాకు ప్రేమించి కొంత పొలం ఇచ్చినాడు, ఆ యొక్క మంచి వ్యవసాయకుడు నేను అయితే అని తన సాక్ష్యం చెప్తా వచ్చినాడు. నా పేరు నరసింహారావు గారు, కుమ్మర్ల కుటుంబంలో పుట్టినాను. మా ఇంట్లో వేర్ల కత్తులు ఉంటాయి, బావుకాళ్ళు ఉంటాయి, మేమెంతో భక్తి పనులము. అయితే భయంకరంగా తాగి ఆ సాయంకాల సమయంలో ఇంటి ముందు మంచం వేసుకొని పడుకొని వాళ్ళ అన్నయ్య ప్రభు నమ్ముకున్నాడట. అయితే ఆయన పాటలు పాడుకుంటూ వాక్యం చదువుకుంటూ ఉంటాడు పక్క పక్కనే. ఆయన పాడే పాటలు ఒక పల్లవి తీసుకుని పాట పాడుతున్నాడు. తాగి పాటలు పాడుతూ ఉంటే ఒక రచికలు ఆమె సాకులో ఆమె అంటే వెళ్తా తాగి కర్ణమైన తెలియకుండా చిక్కు లేకుండా నరసింహరావు యేసుప్రభు పాటలు పాడుతున్నాడు అని చెప్పి అంటారు. ఈ మాట ఆయన చివరి పాడి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళినాడు. అప్పుడే అన్న తాగి యేసుప్రభు పాటలు పాడకూడదు అన్నాడు. అక్కడ పాడితే ఇంకా మంచిది కదా తమ్ముడు అన్నాడు. ఆయన 6 అడుగులు తమ్ముడు, వాళ్ళ అన్నయ్య చనివాడు చిన్నోళ్ళగా ఉంటాడు. తమ్ముడు చూసి అన్న భయపడతాడు, సువార్త చెప్పడానికి భయపడాడు భూషణంగా. నాకు పాడితే ఆ మాట అంత కదయ్యా అని అంటే సరేలని వదలక దేవుడు ఏం చేసినాడంటే భయంకరమైన కడుపు నొప్పి తీసుకొచ్చినాడు 2వ రోజు. దానివల్ల ప్రభు నమ్ముకుంటారు.
సాక్ష్యము చెప్తూ వచ్చినాడు. తర్వాత ఇవన్నీ కలిపి రాసి మాలాంటి వస్తున్న దానికి యోహాను సువార్త 1:1 తెలియజేస్తూ ఆదేందు వాక్యముని వాక్యము దేవుని వాక్యమే దేవుడు. ఆ వాక్యమైన దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తూ వచ్చినప్పుడు చెప్పి, నేను యేసు ప్రభువును నమ్ముకుంటే నీ యొక్క పిడుగురాల ఈ పట్టణంలో కోటేశ్వరుడితో నేను చెప్పలేదు. యేసు ప్రభువును నమ్ముకుంటే మంచి అపార్ట్మెంట్, మంచి బిల్డింగ్లు కడుతూ నేను చెప్పట్లేదు. యేసు ప్రభువును నమ్ముకుంటే నీ పాపాలు క్షమిస్తాను. యేసు ప్రభువును నమ్ముకుంటే ఈ లోకానికి మరక్షణ పరలోకం ఇస్తాడు, నరకాన్ని తప్పిస్తాడయ్యా. అంత మాత్రమేగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు ఇష్టమైతే నమ్మం, లేకపోతే లేదని ఆ దైవజనుడు కళ్ళకు నీళ్లు పెట్టి, ఈ 3 దినాల నుంచి మీరు మీ దగ్గర ఉంటే ఏదో ఇస్తామనో లేకపోతే మీరు ఏదో పెడతానని రాలేదు, నాకు ఇస్తారని పరిచయం ఉంది. నీ స్నేహితుడు నా అల్లుడు ఒక చిన్న పిల్లలకు నా దగ్గర చేర్చినాడయ్యా. నీ విషయం అతనికి ఎంతో భారం ఉన్నది. ఆ భారంతో నా దగ్గరికి వచ్చి ఆరాధన పోయే సమయంలో ఏడ్చి, నా స్నేహితుడు బాల్య స్నేహితుడు మొహదిలా అయిపోయినాడు, ఇలాంటి పరిస్థితి చెప్తే నేను ఎంతో భారం పరితమైన పరిచయం వదిలిపెట్టి కాడికి వచ్చినాను. 3 దినాల నుంచి వెళ్ళిపోదామంటే ఇదిగో వస్తాడు అదిగో వస్తాడని చెప్పి నన్ను నిలుపుతూ వచ్చినాడు. నీకు ఇష్టమైతే ప్రభు నమ్మకం కలిపి చెప్పి తెగులు నేను తెచ్చుకోలేను. కలిపి చెప్పి ఏదో దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శిక్షని తెచ్చుకోలేదు. కలిపి చెప్పాల్సిన నాకు లేదని ఆయన ఏడుస్తూ, ఈ పాపి నశించినారు కానీ కూడా నాకు ఇష్టం లేదని. యేసు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చినాడు. ఆయన చెప్పాడు, మీరు సర్వలోకానికి సర్వసృష్టి సువార్త చెప్పండి, నమ్మిన వారు రక్షించబడి నమ్మవారి శిక్షణ అని చెప్పాడు. ఆయన మాట మేరకు దగ్గరికి వచ్చినాం కానీ ఏ ఉద్దేశంతో రాలేదు. నీకు ఇష్టమైతే నమ్మం, లేకపోతే లేదని బైబిల్ ముందేసి ఒక మాట ప్రార్థన చేస్తా ఇంకా అన్నాడు. ఆయన ఆ మాట అంటే ఆయన కళ్ళప్పుడు నీళ్లు కాదు, నా కళ్ళప్పుడు నీళ్లు కాదు ప్రార్థన చేస్తాను. నిజమే కదా. దాదాపు 76 సంవత్సరాల వయసు గలటి ఈ వృద్ధుడు నా విషయమై, మా నాయన కంటే పెద్దవాడు, నా విషయమై ఇంత భారము, ఎంతో దుఃఖపడుతున్నాడు, ఎందుకు నీకు ఇంత అని చెప్పి కొంత ఆలోచనలో పడి, ఇందులో సత్యం లేకపోతే ఎందుకు చెప్తాడు అని పాస్టర్ గారు నేను ఏం చేయమంటారు, నువ్వేం చేయాల్సిన పని లేదు ప్రభు, నీ పాపి నన్ను క్షమించు, నేను చెప్తాను ప్రార్థన చేయని పాపాలు ఒప్పించినాడు అంతే. ఆయన పాపాలు ఒప్పిస్తుంటే ఈ పాకెట్లో నుంచి మందు బాటిల్ తీసి ఇక్కడ పెట్టినాను. ఆయన మాట్లాడే కొద్ది ఒక పక్కన ఏడుస్తున్నాను, పాపాలు ఒప్పుకుని ఇది తీసి సిగరెట్ పెట్టి ఇక్కడ పెట్టినాను, ఇది తీసి మానేసంది ప్యాకెట్లు, పాంతల ప్యాకెట్లు అన్ని కుప్పేస్తున్నాను అనమాట. ఆయన ఆమె చెప్పేసరికి మా ఇద్దరు పోయి మా అమ్మకి కనపడతాం, ఇది ఏంటయ్యా అన్నాడు. ఆ బ్రతికిదంటే ఇవన్నీ మానుకోవాలంటే దాదాపు 5-6 సంవత్సరాలు నేను ప్రయత్నం చేస్తున్నా, నా వల్ల కాలేదు. వీటినన్నిటిని చెడిపించుకొని నేను దేవుని నమ్మి మందిరానికి వెళ్ళగలను అంటే ఎదురాడు వారి కోసం దినగల చేతుల్లో ఖచ్చితంగా 11:30కి ప్రారంభించినటువంటి ఆ యొక్క సమయము రాత్రి 1:36 ఎదురాడుతూ వచ్చిన వాళ్ళట ఈళ్ళెట్ట మందిరానికి ఎన్నో చెప్తూ వచ్చిన. నువ్వు మెత్తనవి కాదయ్యా, బాగా ఎదురాడినా ప్రభుని విడిచిపెట్టు, ప్రభును విడిచిపెట్టవు, ప్రభుని ప్రార్థన ఇంటాడు. ప్రభా దురస్థానాన్ని నడిపించి ప్రభావం ఖచ్చితంగా ఎదిగిస్తాడు. నేను ప్రార్థన చేస్తా, మా సంఘము ప్రార్థన చేస్తుంది, దేవుడు ప్రార్థన చేస్తాడు. ఆ రాత్రి విడిచిపెట్టింది ఆనాటి నుండి ఈనాడు పొరపాటున ప్రేరు ఒక్క పొలగేసిన దేవుడు మనసుగా ఉన్న స్నేహితులు అలాంటి భయంకరమైన స్నేహితులు అన్నమాట. సైదా అని, మౌలాలి అని ముగ్గురు కలిసి వెళ్ళిపోయేవాళ్ళం. ఎటు పోయినా కానీ ఒక దారిని వెళ్తే అడిగిపోతున్న బార్ షాప్ కనుక్కునే వాళ్ళని ముగ్గురు 3 దారులు వెళ్ళి బార్ షాప్ లో కలిసి ఉన్నాం. అట్లాంటి వాళ్ళు మహదీ నువ్వేమి రూపాయి పెట్టుకోవద్దు, మేము పోపిస్తారమ్మని అంటాడు. చాలా ఏముంటాయి ఆ
వాటికి వెళ్దాం, నీకేం కావాలి నేను తినిపిస్తాను. నేను దేవుడి దగ్గర తీర్మానం చేసి నేను ఒక ఆయనకి అమ్మబడుతూ వచ్చిన, నా సొంతంగా నేను ఏది చేయకూడదు. ఆయన చెప్పి తీర్మానం చేసుకున్నాను, దేవుడి మహాత్ములను బట్టి ఎక్కడ కూడా ఎన్నికి జరుపుకున్న సాయం చేస్తాను. తర్వాత దేవుని మహాత్ములను బట్టి సేవకు పిలుస్తామని సేవకు పిలుస్తావు. అనేక సందర్భాల్లో పిలుస్తామంటే చదువుకున్నాడు కాదు, కనీసం గుడికాలు కూడా అక్కడ అలాంటి వాడు సేవకు పనికి వస్తుందా అని దేవుని సేవకులుగా 24 గంటలు పరిచయం చేసేవాడు. ఆయన ఏం చెప్తే చేసేవాడు, ఎక్కడికంటే అక్కడ ఇస్టింగ్ వెళ్ళేవాడు. దేవుని సేవకుడు ఏ సేవకుడైతే మమ్మల్ని ప్రభులో కనిపించి అదే సేవకుడు మాకు సేవకుడికి వచ్చినాడు. ఆ సేవకుని భార్య ఆంటీ గారు వృధాపాయంలో సుగులో బేబీ మొత్తం మంచంలో 1-2 అటువంటి స్థితిలో చేతులు మేము వేసుకుని ఒక చిన్న పిల్లది కొన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టినాం. అయితే ఆయనకి టెస్టింగ్ చేయాలంటే ఒక్కడే లేదని కాదు, అన్నప్పుడు రమ్మంటే వెళ్ళిపోయేవాడు. కరెక్ట్గా 4 నెలలకే బాప్తిస్మం సాధించిన ప్రభువుని ఎరిగిన దినాల్లో. ఆ విధంగా అదే సేవకుని ఆ దినాల్లో చిన్న మందిరం అన్నమాట, ఒక చెట్టు పాత్రలో ఉండేది. 7గురిగా ఉండేటువంటి సంఘంలో మేము 4 చేర్చబడినాము, 11 మంది. ఆ తర్వాత దేవుని సేవకుల ఎస్ఎస్ మా మధ్యకి వచ్చినాడు. ఆంటీని తీసుకొచ్చి మందిలో మూల పట్టగట్టి అక్కడ పెట్టేస్తే వచ్చి ఆ 7 మంది కూడా ముక్కులకి కట్టం పెట్టుకొని వచ్చేవాడు. అటువంటి స్థితిలో దేవుడు మాతో మాట్లాడుతూ వచ్చినాడు. రాజుల గ్రంథంలో నుంచి స్నేహరాన్ని తీసుకొచ్చినాడు. భర్త రక్షించబడినట్టు ఆయన విశ్వసినట్టు కనపడలేదు, కానీ అయితే భార్య భర్తను నచ్చజెప్పుకొని మన మధ్య వచ్చి పోల్చినట్టు దైవ సేవకుడు భక్తి గల దైవజనుడని నేను గుర్తెరిగినాను. ఆ విధంగా ఆయన చేర్చుకొని ఆయన కొరకు గది కట్టించి ఒక బల్ల, ఒక మంచము, పీట, కాసు, దీపం అన్ని సిద్ధపరుస్తూ వచ్చినాడు. ఆ విధాలుగా బలవాత్మల దేవుడు అతను మాట్లాడుతూ వచ్చినాడు, ప్రార్థన చేస్తూ వచ్చినాము. ప్రభాని ప్రేమించి చిన్న ఒక ఇల్లు ఇచ్చినామయ్యా, ఒక చెంటు బాధ్యతలు 2 అన్నదమ్ములు వేసుకున్నాం అన్నమాట. దీనిపైన సేవకుల కొరకు ఒక ఇల్లు ఎంతమంది తీర్మానం చేసుకొని ప్రార్థన చేస్తూ వచ్చి ఆంటీని తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసినాము. దేవుని కృపను బట్టి 20 రోజులకి బాగుపడింది. మళ్ళా ఇంటి చక్కగా వచ్చింది. ఆమె వచ్చే లోపల దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి తీర్మానం చేసుకొని, కఠినమైన పరిస్థితులే, చాలా ఇబ్బందులే, అయినా కానీ ఇంటికి వెళ్ళి లేయడానికి ఒక గది, ఒక ఫంక్షన్, ఒక పాస్టర్ అన్ని సెట్ చేయడానికి ప్రోత్సాహం చేసింది. 7.5 సంవత్సరాలు మా మధ్య ఆ దైవ సేవకు పరిచయం చేసింది. అటువంటి అనుభవం వాళ్ళు ఉన్నంత వరకు కూడా పరీక్షలు వాడబడ్డాం. దేవుడు ఎంతో తరబేది ఇచ్చినాడు. 3 సేవకుల మధ్య నలుగురుగా వచ్చినారు. తర్వాత 2011 వరకు కూడా స్థానిక సంఘంలోని ఆ యొక్క 10 శివుల దాకా కూడా పరీక్షలు చేసినాం. దేవుని మహిమార్థంగా బెత్లెహేం ఎఫ్రాత ప్రార్థన మీద ఆ యొక్క సెంటు బాధ్యతల నుంచి బయటికి వెళ్ళిపోయి 15 సెంటు స్థలం కొనుక్కొని మందిరం కట్టుకొని పెద్ద మందిరం బస్టాండ్ పక్కన దానికి ఒక 5 సంఘాలు 5 బ్రాంచీలు ఏర్పాటు చేయడానికి ప్రోత్సాహం చేశాను. అయితే మానేసినాను. పరీక్ష కొరకై ఆటంకంగా ఉంటా ఉంది, అబద్ధాలతో వస్తుంది, మళ్ళా టయానికి ఇస్తాను ఇవ్వలేకపోతున్నానని ఇది కాదని చెప్పి రకరకాల వ్యాపారాలు ప్రారంభిస్తున్నాను. ఏ వ్యాపారంలో సెట్ అవ్వక కోళ్ళ పారం పెట్టుకోవచ్చు. కోళ్ళ పారం పెట్టి మరి నా భార్య పగలు చూసేది, పగలంతా కోళ్ళ పారం పనిచేస్తున్నాను. రాత్రి మొత్తం నేను చూసుకున్నాను. మళ్ళీ ఉదయం నుంచి సాయంకాలం వరకు దేవుని సేవకులు కలిసి పరిచయం చేస్తాను. ఆ విధంగా దేవుని మహిమార్థంగా మాకున్న సంఘంతో 6 సంఘాలు కట్టబడతాను ప్రోత్సాహం చేస్తాను. నేను ఇక్కడే ఉంటే సరిపోయేది, ఇన్ని సంఘాలు ఉన్నాయి, పరిచయం చేసిన సాధారణ. ఈ విధంగా ఇలా జరిగే సందర్భంలో 2024లో యాక్సిడెంట్ అయింది. ఊరుగా సైకిల్ వేసుకొని టౌన్లోకి వెళ్ళి వస్తున్నాను, ఆటో పెట్టేస్తున్నాను. వెనకొసి పెరిగిపోయింది, ఖర్చులు ఎముకలు పిండి అయిపోయింది. నడువులు కాడించి కింద దాకా ఎట్టుందంటే ఒక కుక్కని బజార్ను వెళ్తా ఉంటే వీధులు వెళ్ళేటప్పుడు ఏదైనా లారీ ట్రాక్టర్ తొక్కితే ఏది ఉందో
ముందు కాళ్ళ వరకు లాక్కుంటూ వస్తుంటే అట్లాంటి పరిస్థితి సరస్సు లేదు. నడుముల దగ్గర నుంచి 1-2 అంతే పడిపోతా ఉంది. హాస్పిటల్ తీసుకెళ్ళినారు. డాక్టర్ అడుగుతున్న బతకడం చెప్పారు. రాత్రి తీసుకెళ్ళి మరో స్థలానికి నర్సరావుపేట తీసుకున్నప్పుడే లభించింది. ఇతను బతకంది వారం లోపు నేను చెప్తాను. ఆయన బతకడం కష్టమే. అంతకు మునుపు ఎంతో మంది సేవకులు చెప్పేవారు. దేవుని సేవకులతో కలిసి ఉంటామంటే సేవకు సమర్పించుకున్నావా అని. సేవకు వెళ్ళొచ్చు కదా, చక్కగా దేవుడు వాడుకుంటున్నాడు అని అంటే, నేను చదువుకున్నాడు కాదు, నాకు చేతి కాదు. ఇప్పుడు మన ఎవరి యొక్క సేవకుల సంగతి చూస్తూ ఉన్నాము, పెద్దలు పరిస్థితి చూస్తూ ఉన్నాము. సేవకు వెళ్ళే కంటే కూడా సేవకులతో కలిసి నా పని నేను చేసుకుంటూ పరిచయం చేసే సాధన దేవుడు పిలుస్తా ఉన్నాడు, వాగ్దానాలు ఇస్తా ఉన్నాడు. ఏమాత్రం నేను సేవ అంటే ఇష్టపడ్డా. ఆ టైంలో యాక్సిడెంట్ అవుతుంది. తర్వాత హాస్పిటల్లో అంజరెడ్డి డాక్టర్ స్పెషలిస్ట్ అనమాట. రాత్రి అంతా కూడా ఆయన సిలిండర్ బాటిల్ పెట్టి నడిపిస్తూ వచ్చిన రక్తమంతా బయటకు పంపిస్తున్నాడు. ఇక్కడ రక్తమంతా ఇక లాభం లేదంటే నర్సరావుపేట తీసుకెళ్ళారు. అక్కడ ఎముకలు నరాల సంబంధించిన డాక్టర్ ఆయన ఇప్పుడు వారం టైంతో చెప్పినాడు. వారం రోజులు నాకు ఏ సరస్సు లేదు. అయితే ఆ సమయంలో నేను ప్రార్థన చేస్తూ వచ్చిన, ఏంది ప్రభా డాక్టర్ గారు వచ్చినాడు. అడిగాను, ఏమంటే నేను నడుస్తానంటే నీకు ఆశ పెట్టడం అనవసరం, డబ్బు గోల్డ్ అంత ఖర్చు పెట్టిన అక్కడికి బతకడం అయితే బతుకుతావని నడవాలి. ఒకటే ప్రార్థన చేశాను. నా భార్య మొట్టవలసిన అక్షరం మొక్కలేదు. ఆమెతో ప్రభా నడవటం అంటూ జరిగితే నీకోసం నడుస్తానే. ఎన్నో వాగ్దానాలు ఇచ్చినావు, ఎన్నో విధాలుగా మీరు దేవుడు దాసుదారు మీరు మాట్లాడినారు. అయినా నేను నిర్లక్ష్యం చేసి నేను లేచి నడిస్తే నీకోసం నడుస్తాను తీర్మానం చేస్తాను. ఈరోజు రామస్కి వచ్చినాడు, డాక్టర్ చెప్పినాడు నడవడని. ఆ రోజు ఉదయం 9 గంటల నుండి ఏం పెట్టినా తింటలేదు, ఏం ఇచ్చినా తాగడానికి ఇష్టం లేదు. అంతేకాదే ఉక్కబట్టి రాత్రి అంతా ప్రార్థన చేస్తాం. తెల్లవారుజాము కరెక్ట్గా 4 గంటల సమయంలో కొల్లిపేట డైవర్స్ నుంచి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సేవకు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 58:11 చూడండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలంలో ఎముకలను బలపరిచి నీవు నీరు కట్టిన తోటలను ఎప్పుడు కూర్చుంటూ నీటి ఓటవలో అని దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను. దేవుని సేవకు ద్వారా మాట్లాడుతున్నా నాకు శబ్దం వినబడతావు. అప్పుడు ఆ భార్య పక్కనే మోకరించి ప్రార్థన చేస్తా, ప్రార్థన నిద్రపోతావు మోకాళ్ళ మీద. అమ్మా బైబిల్ నాకు ఇక్కడ యెషయా గ్రంథం 58:11 ఈ ముందు ఒకసారి నాకు తీసిమంటే తీసుకొని బైబిల్ చదువుతున్న దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. డాక్టర్ గారు అయితే నడవడం కష్టమన్నారు. ప్రభా నువ్వైతే నడిపిస్తానంటున్నావు, వాగ్దానం చేసిన దేవుడు వరకు నమ్మదగిన దేవుడు, నేను నమ్మినాను అంతే, నువ్వు నడిపిస్తానన్నా. ఎన్ని అవమానాలు భరించినాము, ఎన్ని నిందలు భరించినాము. అంతకు ముందు రోజు మా బంధువులు వచ్చినారు, కొంతమంది చూద్దాం వచ్చి అంటారు, అక్కడ లోకల్లో ఉన్న తీసుకొచ్చినారు. దాదాపు 30-40 మంది వచ్చి చుట్టూ అంటారు, యేసు ప్రభువా నమ్ముకోకముందు నీ బ్రతుకు బాగుందిరా, ఏంది కుక్క సాగు వస్తున్నాను, ఎందుకు నన్ను అని చెప్పి రకరకాలు మాట్లాడుతూ వచ్చినారు. నడిచేదాకా నమ్మకం లేదట్టగా, ఈ బ్రతుకు బతికితేనే సస్తేనే వచ్చి రకరకాలు మాట్లాడుతూ వచ్చినారు. మా అమ్మాయి గారు పక్కన కూర్చొని వాళ్ళు వెళ్ళిన తర్వాత అదే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కూడా. దేవుడు నమ్ముకోకముందే, ఆ యేసు ప్రభువు నమ్ముకోకముందే వీడు ఏమైపోతాడు, వీడికి ఇచ్చి నేను నా పిల్లనిచ్చి నేను ఎంతో నష్టపోయిన తిడుతా. ఎలా పొద్దు నేను అంటున్నాను, అమ్మా నేను నడుస్తాను. దేవుడు నాతో మాట్లాడినాడంటే అన్నట్టు ఖచ్చితంగా నడుస్తావు. మన దేవుడు అన్యాయస్తుడు కాదని ఏడుస్తావు.
ఎన్ని రకాల నిందలు అవమానాలు, ఎన్ని రకాల దూషించి మాట్లాడినప్పుడు కూడా ఆ బాధ అనిపించలేదు. కానీ ఎందుకు నడిపించు ప్రభా ఆయన లోపల నేను ఆధారపడుకోవచ్చు. అందుకే నీ భారము ఆయన మీద మోపిన అంతే. ఈ సమయంలో నువ్వు నడిపిస్తే నీ పని చేస్తానే, నీ కోసం నడుస్తాను తీర్మానం చేస్తున్నాను. వీడు ఎవరికి అమ్ముడు పోయినాడు అని మాట్లాడుతున్నా, వీడు పోయేది కాక నా పిల్లల్ని సర్వనాశనం చేసినాడని మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ తలపోసుకుంటూ ఏడుస్తూ రాత్రి అంతా ప్రభు దగ్గర ఏడుస్తూ దేవుడు మాట్లాడిన మాటలు. ఒకవైపు దేవుడు మాట్లాడుతున్నాడు, నేనుగా ఎంత సంతోషం అంటే నేను ఖచ్చితంగా నడుస్తానమ్మా. నువ్వు నడుస్తావయ్యా, నడుస్తావంటే అదే ఆలోచనలో నేను. ఎందుకంటే కొట్టిన నా తనంతట కదులుతా ఉంది. నా కొట్టిన కదిలినట్టు కనపడుతున్నాయి. నా కాళ్ళు నేను లాక్కుని తట్టదు కొంచెం చూడంటే ఉన్నాయా. ఇద్దరు మనుషులు ముగ్గురు మనుషులు పట్టుకొని ఆ లేపి కూర్చోబెట్టి వాళ్ళు సపోర్టునే కూర్చోగలిగిన 5 నిమిషాలు 10 నిమిషాలు అటువంటి స్థితిలో ఆ కాళ్ళు కదిలించుకున్న సాయం చేస్తున్నారు. ఆ తర్వాత నేను మాట్లాడుతా ఉన్నాను, ఖచ్చితంగా నడుస్తాను. నువ్వు నడుస్తావు, దేవుడు నడిపిస్తాడు. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నేను మాట్లాడుకుంటా ఉంటే ఒక వృద్ధురాలు నా బెడ్ పక్కన ఇంకో పెట్టాను, పాత్రలో జారిపడి ఈ పక్క ఇరిగి చూడ ఎమ్మకిరిగి అక్కడ ఉన్నాను అని అంటది. రాత్రి అంతా నాకు నిద్ర లేదయ్యా. ఆయన బెడ్ మీద ఎవరో ఒక ఆయన తెల్లబట్టేసుకొని కూర్చున్నాడు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడు నాకు అర్థం కాబట్టి నా చెవులో పడుతున్నాయి, కానీ కళ్ళు తెరిచి చూద్దాం నా చేత కాటది చెప్తాను. ఆయన మాట్లాడుతాడు, నాకేదో గుర్తుకు వస్తా ఉందన్నమాట. మాకున్న దైవ సేవకుడు వేస్తాస్ గారు నా పక్కన కూర్చున్నట్టుగా, ఈ యొక్క ఇదంతా కూడా సవరిస్తున్నట్టుగా ఇవన్నీ గుర్తుకు వస్తా ఉంది. అవునమ్మా, రాత్రి అంకులు వచ్చినాడమ్మా, ఇంట్లో కాలేదు కదా, నిన్నగాక మనం వచ్చింది అని చెప్తా ఉన్నది. ఎవరు వచ్చినా కరెక్ట్గా 24 గంటల దేవుడి సేవకుని పక్షాన దేవుడు కార్యం చేశానని ఆ యొక్క డాక్టర్ గారు మళ్ళీ 9 గంటలకు గమనించి వచ్చినప్పుడు ఆ వృద్ధురాల దగ్గర నుండి స్టాండ్ తీసుకుని ఎదురు నడుస్తాయనండి వాసన. డాక్టర్ గారు కింద పైన చూస్తున్నాడు. కింద పైన చూసి ఈయన నడిచేదా, ఇది ఎలా సాధ్యం ఇప్పుడు కట్టాడు డాక్టర్ గారు. ఇప్పుడు కట్టాడు. ఆరోగ్యాన్ని దేవుడే నడిపించాను, నేను కాదు. అన్ని టెస్టులు చేసినాను, కావాల్సిందితో చూసా, కానీ ఏ విషయంలో ఏ విధము చూసినా కానీ నడవడానికి అవకాశం లేదు. కానీ ఆయన భార్య ఆ బెడ్ పక్కన కూర్చొని 24 గంటలు ప్రభుత్వం గోజాడిత ఏడ్చి ప్రార్థన చేసేది. ఆయన దగ్గరకు వచ్చి ఎంతో మంది పాస్టర్లు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు. ఆయన 24 గంటలు ఆ గుండెల మీద బైబిల్ పెట్టుకొని చదువుతూనే ఉండేవాడు. సగ భాగం పని చేయకపోయినా కానీ సగ భాగంతో దేవుని యొక్క సన్నిధిలో గడిపినాడు. ఆయన దేవుడే ఆయన కార్యం చేసిన సాక్ష్యం. అప్పుడు తీర్మానం చేసింది. ఆ దినాల్లో దాదాపు 1,80,000 రూపాయలు హాస్పిటల్. ఆ దినాల్లో నాకున్న దైవ సేవకుడు మా నాన్నగారితో మాట్లాడితే 10,000 ఇచ్చినాడు. ఇంటికి వచ్చిన 2వ రోజు మొదలుపెట్టాను. నెల 15 రోజులకు వచ్చిన ఇంటికి నా డబ్బులు నాకు ఇవ్వని చూడు, రైల్వే ఎంప్లాయ్. తర్వాత నువ్వు ఎక్కడ తెచ్చుకున్నానా అంటే, నువ్వు ఎక్కడ తెచ్చిస్తావు నాకు అనవసరం. అప్పుడు అక్క స్పందనలో నేను ఇప్పిస్తాను ఇచ్చేసి పోలీసును పంపించాడు. స్పందనలో తీసుకొచ్చాడు. తర్వాత అప్పట్లో గోడ ఫారం పెట్టినాము.
రన్నింగ్లోనే ఉంది. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఒక కింద పైన దేవుని సేవకుల కొరకు కట్టించిన ఇల్లు పైన మేము ఉండేది కింద. ఈ కోడపారం దగ్గర మందిరం దగ్గర మేము ఉండేవాళ్ళం చాలా చెప్తే. అయితే ఆ ఇంటికి కింద పైన 700 అద్దెచ్చేవాళ్ళం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడికి అద్దె ఇవ్వడానికి వెళ్ళేదని ఆపేశాడు. మా మాట వినకుండా దేవుడు నమ్మాడు, వాడు ఎంతో నష్టపోతున్నాడు, వాడికి నా ద్వారా ఏ చిల్లి కవ్వబడి అందకూడదు, ఈ ఇంటి అద్దె ఇవ్వడానికి ఇంటికి అద్దె కనుక వాడికి ఇచ్చినారంటే ఇల్లు ఖాళీ చేసి ఆలోచించుకోవాలి. నేను ఇక్కడి నుంచి స్టాండ్ మీద నడుచుకుంటూ అద్దె కోసం పోతే మీ నాన్న ఇలా అన్నాడు. అట్ట అరుగు మీద కూర్చున్నాడు, పక్కనే ఉన్నాడు. నీకు ఇవాళ మేము ఖాళీ చేయాలి. 2 కాళ్ళు కొట్టానండి, వాసన చెప్తాను. దయచేసి వచ్చే 500 అడ్డు పెట్టద్దు నాన్న. ఏదో లోకల్ తెచ్చుకున్న పిల్లలు నేను బతికించుకుంటాను, దయచేసి నేను ఏ పని చేసే పరిస్థితి నా దగ్గర లేదని ఏడిసి కాళ్ళని పడి తలకాయ బాధపడి జాడి చొక్క తనంగా తొందరలేదు. అటువంటి పరిస్థితి. నౌకలు తెచ్చుకోవడం కాదురా, నీకు నౌకలు తెలియని మాట్లాడి అటువంటి పరిస్థితి అనేది దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు. ఆ విధంగా తీర్మానం చేస్తున్నాను. అందరూ విశ్వాసం, చుట్టుపక్కల అందరూ తలా 10,000 తలా 20,000 ఇచ్చి బాగు చేస్తున్నారు. ఎవరికి నేను నోట్ రాసుకోలేదు. తర్వాత నేను నోట్ రాసిస్తానంటే అవసరం లేదు, నీకు సేవ పిలుపుంది, అసలు డబ్బులు ఇచ్చేలాగా. మా బావగారి సొంత బావమది ఒక్కడే ఒక చెల్లి వాళ్ళకి అన్న చెప్పింది. ఆ సమయంలో తీసుకొచ్చి 20,000 ఇచ్చినాడు నాకు. నేను సేవకు వెళ్తానంటే ఆయన అన్నాడు, నువ్వేం తెలియకపోవడం కాదు, నువ్వు ఏ వ్యాపారమైనా చేయగలుగుతావు, కాస్త కోలుకున్నావు కదా సేవ. నువ్వు దేవుడిని నమ్ముకోవడం చాలా తప్పు చేసింది. నువ్వు సేవకు వెళ్ళే మాట అయితే నేను 5 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చాను, నీకు 20,000 రూపాయలతో సహా కట్టి అవతలికి. విశ్వాసులైనటువంటి వారు పక్కలప్పుడు అందరూ కూడా మీరు వెళ్ళండి, నిదానికి ఇద్దరుగా మీరు ఇక్కడ ఉంటే మీరు కానీ మీకు కష్టమే ఇబ్బంది పడతారని చెప్తుంటే నా బావ చెప్పిన మాట అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఇంటింటికి సేవకులు చేసిన అందరికి క్షమాపణ అడిగి చెప్పి నేను ఖచ్చితంగా నా ఇల్లు కానీ లేకపోతే కోళ్ళ పరంగా అమ్మిన రోజు మీ రూపాయలు మీకు ఇస్తానని చెప్పి నేను ఇక్కడ ఉన్నానని చెప్పి వెళ్ళిపోతాయి. అందరూ ఒప్పుకున్నాడు. నా బాబా ఒప్పుకోకపోగా మా చెల్లి వాళ్ళ మామగారు చనిపోతే అక్కడికి వెళ్ళి నేను చూస్తాను, కొంచెం నెమ్మదిగా. వాడు తాగి దాదాపు 300 మంది చుట్టాల మధ్య ఈడంట పాస్టర్ అవుతాడంట. నాకు దాదాపు 30,000 రూపాయల కట్టాలి. ఇప్పుడు వాడు ఏమన్నా కానీ నాకు సంబంధం లేదు, నా డబ్బులు నాకు కట్టాలన్నా అని చెప్పి ఎట్టంటే మాట్లాడుకోవచ్చు. తాగున్నాడు. నేను ఇంటికి వచ్చి మా మీ అన్నయ్య ఇలా అన్నాడు, బయట వాళ్ళైనా కానీ జాలిపడ్డారు కానీ నా విషయంలో నువ్వు ఒక్కదానివే కదా, నిన్ను బట్టైనా నన్ను చూసి మాట్లాడవచ్చు కదా, అంతమందిలో పట్టుకొని ఎట్టట్టు మాట్లాడాడు వాడు రాగి అని అంటే ఒకటే అన్నది. అతనికి ఇవ్వాలి కాబట్టి అంటాడయ్యా, అతనికి ఇచ్చిన తర్వాతనే మనం సేవకి వెళ్దాం. గుంటూరు భువనచంద్ర గారిని అప్పుడు సేవ చేస్తున్నాడు జిల్లాలో. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒకటే చెప్తున్నాడు, అప్పులో ఉన్నాయంటే అప్పులో ఉంటే సేవకు బయటకు రావాలి. ఇల్లు గారు పెట్టినా బ్రోకర్లో చెప్పినా ఎవరు వచ్చినా కానీ ఇల్లు కట్టలేదు, గోడపాలెం గారు పెట్టిన ఎవరు పట్టలేదు. భువనచంద్ర గారు భార్య పిలిచి ఒకసారి అన్నది, నాన్న అప్పులు 1,80,000 రూపాయలు అప్పు ఉందన్నావు, ఇంకా దానికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, అవన్నీ తీర్చుకునేది ఎప్పుడు, సేవకు వచ్చేది ఎప్పుడు అని అంటే అక్క నేను గోడపాలెం గారు పెట్టినాక అమ్మేసి వస్తాను.
నీవు నిజంగా సేవ పిలుపుంటే నువ్వేం అమ్మకుండానే నువ్వు సేవకు వస్తావు. ఏదన్నా సేవ పిలుపు కాదన్నా అసలు ఏం అర్థం కాదన్నా. ఇటు చూస్తేనేమో ఏడిలా అన్నాడు, ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఫోన్లు చేస్తున్నాడు బ్యాంక్ అంటాడు, చేసి మాట్లాడతాడు. అసలు చాలా బాధ అనిపించింది. మా నాన్న చూస్తే ఎలా ఉన్నాడు, ఎందుకు ఈ బ్రతుకు అనిపించింది. శ్వాసగానే ఉన్నాను, పరిచయంలో వాడబడుతున్నాను, అయినప్పుడు కూడా చేతులు బాగా పనిచేసి ఈ బ్రతుకు బతకడం చనిపోవడం లేదు. రాత్రి డెల్టా ప్యాసింజర్ పిడిగరాళ్ళకి వస్తారు, కరెక్ట్గా 12:30 గంటలకు వచ్చారు. ఈ సమయంలో వెళ్ళి ఆ డెల్టా ప్యాసింజర్ కూడా చనిపోవాలని తీర్మానించారు. కుటుంబ ప్రార్థన అయిపోయింది, పిల్లలు నిద్రపోయినారు, నేను లేచి వెళ్ళిపోతే నేనేం చేసినానంటే 3 రోజుల క్రితం జరిగిన మా బాబాయ్ చేసిన పని ఆయన బాక్స్లో రూపాయి వేసి వాళ్ళు పక్కన వాళ్ళకి ఫోన్ చేసి రేపు పొద్దున వచ్చి వాడిని తీసుకెళ్ళమను, ఏదైనా ఉంటే రాయించుకోమను, నేనైతే ఈరోజు చనిపోతున్నాను వాడికి చెప్పండి అని చెప్పాను. నేను వెళ్ళిపోయి రైల్వే స్టేషన్లో పోయాను, బండి వస్తాను చూస్తా ఉన్నాను, ఎంత టైం వస్తుంది, పోగంట పట్టుకున్నాను. సరే పోగంట ఉండేది అక్కడ కూర్చున్నాను. ఈ లోపల రైల్వే ఎంప్లాయ్ ఒక ఆయన ఏబిడబ్ల్యూ గారిని ఒక ఆయన మన మందిరంలో విశ్వాసారు, ఆమె వచ్చినారు. దాదాపు 180-190 మంది నా అధికారి. ఆమె వచ్చి పక్కన కూర్చున్నారు. ఆమెకు నా ప్రైస్ రాడు అన్నట్టు, నా ప్రైస్ రాడు ఏంటన్నా ఐటమ్ పెడుతున్నావా లేదన్నా. ఇటు చూస్తే బైబుల్ బ్యాగ్ లేదు. ఇప్పుడు బైబుల్ బ్యాగ్ లేకుండా రావి ఎక్కడికి వెళ్తున్నావు అంటే లేదన్నా, చెప్పి పని మీద వచ్చాను. ఎవరైనా బంధువులు వస్తున్నారంటే లేదన్నా. మరి దేనికి వచ్చినావు అంటున్నాడు. కొంచెం పని మీద వచ్చినానన్నా చెప్తున్నాను. తర్వాత మీరెందుకు వచ్చినారన్నా, అన్న అక్క వాళ్ళు వస్తున్నారు పిల్లలతో సెలవులకి, వాళ్ళకి తీసుకెళ్దామని చేస్తూ వచ్చినా నేను అన్న. తర్వాత ఆమెతో మాట్లాడి అన్న టీ తాగుదామని టీ తాగిన తర్వాత ఈయన వదిలించుకొని ముందుకెళ్ళాలి, నాకు దాటే ఎవరు పోవాలి, ట్రైన్ కింద పడాలి. నేను వెళ్ళిపోతా ఉన్నాను, ఆయన అంటే వస్తా ఉన్నాడు. ఏంటన్నా మీరు వస్తాను, అప్పుడు బయటికి వెళ్ళి వస్తానంటే నేను కూడా వస్తా పదా, ఏమైంది నేను కూడా వస్తా పదా అంటున్నాడు. ట్రైన్ వచ్చే టైం ఉంది కదా, నువ్వు కూడా ఉన్నావు, నాకు సమయానికి ఉన్నావు, అక్కడ వస్తే కొద్ది లగేజ్ ఉంటుంది తీసుకురావు కదా, వదిలిపెట్టారన్న. వదిలిపెట్టు తర్వాత 2 గంటలకు ఇంటికి వచ్చి పడుకున్నాను. అప్పుడు ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత అసలు 3ంటికి మా బామ్మారి వాళ్ళు కారు వేసుకొని వస్తే ఇంటికాడ నేను పడుకున్నాను. చూస్తే బాగానే ఉంది అటువంటి పరిస్థితి. దేవుడి మహాకృపను బట్టి వచ్చాడన్నాడు, నువ్వు సేవకు వెళ్తావు, ఏమైనా చేసుకున్నాను, రూపాయి ఇవ్వతున్నాను, నువ్వు ఇస్తావని నేను తీసుకో, ఇట్లాంటి పనులు చేసుకో అని చెప్పి బదిలాడుతారు. నేను అప్పులుచుకొని అప్పు చేసి నీకు అప్పు ఎక్కబట్టి నేను ఈ లోకాన్ని ఇచ్చిపెట్టి పర్లోకపోతాను భగవాన్, నీ అప్పు తీర్చుకొని నేను సేవకు వెళ్ళేది కానీ అప్పు తీర్చుకోమని అప్పు తీర్చేయాలి అని చెప్పి నేను మాట్లాడు. దేవుడి గొప్ప బట్టి ఒక సింపుల్గా దేవుడు కార్యం చేశాను. నేను ఎప్పుడూ ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం నాకు తెలియదు, ఆ బ్రోకర్ వ్యాపారం నాకు తెలియదు. మా బంధువులు మా అత్తగారు పక్కన నట్టపాళ్ళ నుంచి వాళ్ళు 15 మంది వచ్చినారు. 15 మంది వచ్చి ఏమన్నారంటే, మాది ఇక్కడ మాకు స్థలం కావాలి, తలా 5 సెంట్లు, ఎవరు తెలుస్తారంటే చెప్పండి అన్న. తర్వాత దేవుని మహాకృపను బట్టి ఒక సుబ్బారావు గారు అంటే సోదరి స్థాయి ఉంటాడు, ఆయన అనేవాడు, మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారు కదా, లాభం చేసుకోవచ్చు కానీ అక్కడ నేను చేయనండి. అసలు ఆ విషయం నాకు తెలియదండి. వీళ్ళు వచ్చిన తర్వాత ఆయన ఫోన్ చేస్తే ఆయన వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, వీళ్ళకి మా వాళ్ళు ఒక 5 సెంట్లు స్థలం కావాలంటే సుబ్బారావు గారు వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడుకున్నారు.
ఒక ఎకరం వాళ్ళకి అప్పచెప్పిన రోడ్డు వేస్తారు. అప్పచెప్తే ఆ స్థలానికి భయపడి కూడా ఒక డబ్బులు. ఆ టైంలో నాకు తెలిసిన ఆయన దగ్గర మాట్లాడి 20,000 తీసుకొచ్చి కట్టారు. 20,000 తీసుకొచ్చి కట్టిన తర్వాత వీళ్ళు అవతల అగ్రిమెంట్ కూడా రాసిచ్చాడు. అవతల పోయిన తర్వాత కరెక్ట్గా రోడ్డు మీద పోగానే మా తమ్ముడు ఎదురు ఏం బాబా ఇచ్చినారంటే, మీరు మీ అన్నయ్య కోడపారం ఉందో దానికి అవతల ఒక ఎకరం పొలం తీసుకున్నాం మేము అందరం కలిసి అని. ఎవరికి ఇచ్చినారా అన్నారు. ఎవరు సుబ్బారావు గారంట సౌదరి ఆయన అన్నయ్య మాట్లాడిపోయినాడు. అయిపోయింది మీరు అయిపోయారికి పోయినారు. ఆయన మాట విన్నారా, మా అన్నయ్య మాటకి అయిపోయారు. ఈ మాట అనేసరికి వీడు ఫోన్ తీయట్లేదు, నేను ఫోన్ చేస్తాను. నడిచే పరిస్థితి లేదు ఆ దినాల్లో. యాక్సిడెంట్ అయిన దినాలి. ఎట్లంటే నా మూలకి ఇందాక నేను దాటిగా పడేటైతే అరే వారంలో తెచ్చిస్తానయ్యా అని చెప్పి నేను అడ్డమంటే తెచ్చిచ్చాను. ఈ 20,000 రూపాయలు కట్టిన నాకున్న అప్పులే ఇదే బాధ అయిపోయింది. ఇదేంటి పరిస్థితి ఎవడా అని చెప్పి నేను చాలా బాధ. సరే అట్లనే నేను మళ్ళీ ఒక బ్రదర్ని తీసుకుని వాళ్ళు అక్కడ చెప్పారు. ఎవరో చెప్పలేదు, మీ తమ్ముడే చెప్పాడనా, ఆయన చెప్పిన మాట విన్నారు, మీరు మునిగిపోయినారు పోయినా. నేను ఇంటికి వచ్చి వెంటనే అది ఏం చేయాలంటే ఏం చేసుకుంటాం మా దగ్గర ఆ సుబ్బారావు గారి దగ్గర పోయి, సుబ్బారావు గారి ఇట్లా జరిగిందన్న, నీకు నెల 15 రోజులు టైం చెప్పాను కదా, 6 నెలలు చూపో, దానికి కావాల్సిన ప్లాన్ చెప్తాను అన్నాడు. నాకు ఏ ప్లాన్ తెలియస్తారు, నేను 20,000 రూపాయలు ఏదో చోట తీసుకొచ్చాను అయ్యా, నీకు నేను మోసం చేయను, నేను చెప్తున్నా నీ దరిద్రం పోయింది అక్కడ అన్నాడు కదా. నా మాట అంటున్నాడు. వాళ్ళకి 3,500 ఇచ్చాను, నాకైతే 2,500 పడదు చెట్టు లెక్క. నీకు ఖచ్చితంగా 2,500 ఇస్తాను, 6 నెలలకి ఇవ్వమంటున్నాడు. నేను చెప్పి ప్లాన్ చేస్తాను. ఈయన అర్థం కాదు. అదే టైంలో మీతో సంభాషణ జరుగుతుంటే మా సేవకుడు వచ్చినాడు. సుబ్బారావు గారు అన్నకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడండి, మీకు తెలుసు ఆయన మంచి వ్యక్తి అని. నేను ఎన్నోసార్లు చెప్పిన ఆయన నిండు ఏంది ఆ వ్యాపారాలు మీకు తెలియదు వదిలిపెట్టినంటే, పాస్టర్ నేను ఎందుకు చెప్తున్నాను ఒకసారి అర్థం చేశాను. ప్లాన్ చేసి ఆయన సెంటర్ రోడ్ వేసి ఇచ్చాడు. ఆయన ఖర్చు కూడా ఇదైందయ్యా తక్కువ. దేవుని మహాకృపను బట్టి రూపాయి అప్పు లేక మొత్తం నాకు వచ్చింది. అయినాక చెప్పేది మనసుందరగారు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, ఖచ్చితంగా నీ అప్పులు నీవేం అమ్మకుండా దేవుడు చేస్తావు. దేవుడు ఆ విధంగా కార్యం చేస్తాడు. ఆ విధంగా కార్యం చేస్తాడు. ఆ విధంగా కార్యం చేసిన తర్వాత 2004లో జరిగిన విషయము కొంచెం తిప్పుకొందతంగా ఉండే సేవకులు పక్కన పెట్టేస్తారు. అటువంటి పరిస్థితుల్లో 2006లో మళ్ళా దేవుడు కొత్త కన్సల్ట్ చేసి చిన్న ఇన్ఫెక్షన్ వచ్చింది. ఒక దోమ కొట్టినట్టు వచ్చింది. అంతే చేతి దోమ కొట్టినట్టు వచ్చి ఆ దినాలు 4 దినాలు సువార్త చేసినాను. సువార్త చేసి సేవకులందరూ 4వ దినం వెళ్ళిపోయిన తర్వాత ఆ సేవకుల దగ్గర వచ్చే అంకులు ఇక్కడ ఏదో కొంచెం దోమ కొట్టింది, సురుకు కాకుండా అంటే ఇది సరే డాక్టర్ గారు దగ్గరికి వెళ్దాం బాగా, దీనికి ఎందుకు అంకులు టాబ్లెట్ వస్తుంది కదా, మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయించుకునేది. వెళ్ళిన తర్వాత ఆ రాత్రి గడిచింది, ఉదయం కల్లా ఇంట్లో ఉన్నాను. తర్వాత ఒక డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్ ఒక ఆయన శర్మ గారు ఆయన దగ్గరికి పోతే ఏదో సెప్టిక్ అయినట్టుంది సార్, ఎక్స్రే తీయించుకోకుండా ఎక్స్రే తీయించుకొని సాయంత్రం కల్లా నేను మళ్ళీ వెళ్తే ఈ మోచీవర్ ఇంతలా అయింది. ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది. రాయపాటి వెంకటేశ్వర గారు అంటాడు, అప్పుడు ఈ అప్పులు తీరలా నాకండి, ఈ పరిస్థితి లేదు, ఇక్కడే ఉంటా ఉన్నాను, సేవ పిలుపుంది పోవట్లేదు, ఈ పరిస్థితి. రాయపాటి వెంకటేశ్వర గారు అంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని ఆయన అన్నాడు. ఎమ్మటే చేయి తీసేది, ఇన్ఫెక్షన్ బాడీ పెద్ద చనిపోతాం అన్నాడు. ఒక 75,000 రూపాయలు ఖర్చు వచ్చి చేయి తీసేది. ఎమ్మటే ఆ దినాల్లో వరకు మరి అంటే స్టాఫ్ నర్స్ గుంటూరులో అక్కడికి వెళ్ళాం.
గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడికి వెళ్తే అక్కడ కూడా చేశారు. ఆ సమయంలో ప్రార్థన చేస్తా ఉన్నాము. ఆంటీ అన్నది, ఈ వాగ్దానాలు చెప్పు, వాగ్దానాలు చెప్తుంది సేవాగ్దానం. ఈ విధంగా నల్లకొడుతున్నాడంటే దేవుడు, నువ్వు ములుకోలకు ఎదురుతున్నావయ్యా, తీర్మానం చేసుకున్నా కదా అంటే ఈ పరిస్థితి ఒప్పులుడిపోయిన ఆ విధంగా మాట్లాడుకొచ్చినప్పుడు దేవుడు సాయం చేస్తాడే. అయితే మరి చేయి చేసుకోమన్నారు. రేపు ఉదయం ఖచ్చితంగా డాక్టర్ రాగానే ఆపరేషన్ చేయడం తీసుకెళ్తే మగ మనుషులు పిలవన్నారు. ఈరోజు సాయంకాలం ఆంటీ వచ్చి మాట్లాడింది. విజయనగరం శాస్త్రి గారని గవర్నమెంట్ డాక్టర్, రిటైర్మెంట్ అయినా ప్రైవేట్గా పెట్టినాడు. ఆయనతో మాట్లాడి, సార్ అక్కడికి వెళ్ళడం ఎటు పోదామన్నా మా దగ్గర ఏం లేదు, ఎక్కడ పడ్డారు వేలాడుతున్నారంటే అంటే నేను చూసుకుంటా పోయాను, కానీ తీర్మానానికి తీసుకోవద్దాను. అదే టైంలో నేను బైబిల్ చదువుతున్న దినపాఠం చదువుతా ఉంటే దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాట కీర్తన 118:18 మాట్లాడు, 18:19 మాట్లాడు. యెహోవాని కట్టెగా సృష్టిని మరణానికి అప్పుడు సన్ని పోతే పవన్ అనిపించింది, ఆయన మరణానికి అప్పుడు. దేవుని మహాకృపను బట్టి ఆ డాక్టర్ గారికి గురించబడతారు. ఒక 10 దినాలకి ఎంత ఇన్ఫెక్షన్ అవుతాయి పిండుతా ఉంటే ఒకరోజు లేట్ ఉన్నాడు, వచ్చినాడు సీనియర్. ఆ విధంగా ఇక్కడ పెట్టాడు గాయాలు, తర్వాత ఇక్కడ పెట్టిన ఇదంతా గాయాలు పెట్టి లాగుతా వస్తే దాదాపు 10 దినాలకి పూర్తిగా ఇన్ఫెక్షన్ అంతా తీసేస్తాం. చెయ్యి పోకుండా కాపాడుకోవాలి. అప్పుడు ప్రార్థన చేసిన కాళ్ళు తీసేసి చేతులు తీసేసి అరెంతసేపు నిలబడాలంటే ఆ యాక్సిడెంట్ అయిన దానికి ఎన్నో కోసం తెలియక చాలా ఇబ్బంది పడ్డాను. ఈ చేయి పోతే సైకిల్ దగ్గరే పరిచయం వెళ్ళాలని కష్టం కదా. చేయి తీసి నన్ను తీసేప్పుడు అంటే దేవుడు మాట కఠినంగా శిక్ష మరణానికి అప్పుడు అక్కడ సేవకులు అంటే అందులేదు ఈ వాక్యం అర్థమని అడిగినాయి. ఊరికే పర్లోకం పోదాం అనుకుంటున్నావా? చనిపోతే పర్లోకం పోదాం అనుకుంటున్నావా? ఇది చాలా పనుందయ్యా. ప్రభువుని శిక్షించి ఒక్కొక్క ఆ చేతుల కాళ్ళు మొత్తం తొలగించి ఆ మొండనే వాడుకుంటానికి నిలబెట్టాలి. నువ్వు సాక్ష్యం చెప్పి ఒక ఆత్మ సంపాదించిన ప్రభు వాడుకుంటాడు, కానీ నిన్ను వదిలిపెట్టాడు, నిన్ను చంపడాడు. బట్టి కానుడు బయట ఆ విధంగా తీర్మానం చేసుకొని 2010 వరకు స్థానిక సంఘంలో సేవా పరీక్షలు వాడబడవచ్చు. 2011 గుంటూరు సీఎం వచ్చిన సంవత్సరం తరగతిలో 12వ సంవత్సరం గుంటూరు దగ్గరలోనే దిగుమూటపడిన గ్రామంలో పరీక్ష. ఇప్పుడు 14 ఏళ్ళ నుంచి అక్కడే పరీక్ష చేస్తారు. మాకున్న స్థానిక సంఘస్థులు సహోదరులు దాదాపు 34 మంది అని అంటారు. నాన్నకన్నా పట్టవలసిన అక్షరం లక్కకోడి. ఇది ఏ విధంగా సేవ చేస్తారు? సేవకుడు ఎప్పుడన్నా ఒక వర్తమానం ఇస్తే ఎగిరి చెప్పలేదని చెప్పచ్చు. మన ఎబ్రాన్ ఫెలోషిప్ లో కనీసం వారం మీద ఎంత తేలిక చేసుకున్నా కానీ 8 వర్తమానాలు 10 వర్తమానాలు సిద్ధపడాలి. ఇన్ని వర్తమానాలు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఈయన? కరెక్ట్ గా నెల తిరిగి వస్తారు, తిరిగి మళ్ళీ ఇంటికి రాబోతాడు. అమ్మ తిమోతి గారు దినాలు నెల చేశాడు సేవ. తిమోతి అంకుల్ అంటే ప్రపంచం మొత్తం మీద దాదాపు మన ఎబ్రాన్ ఫెలోషిప్ చాలా మంది అభిమానిస్తారు. మామూలుగా నేనన్నా ఆయన అంటే పడి సచ్చేవాడు ఎంతమంది ఉన్నారు విశ్వాసులు. అటువంటి వాడు నెల చేసి మరో సంఘానికి పొమ్మంటే వెళ్ళిపోయినాడు. మన గుంటూరు జిల్లాలో 150 సంఘాలు ఉన్నాయి. అందులో మంచి బెటర్ సంఘాలు ఒక 100 ఉన్నా 50 సంఘాలు సామాన్యమైన సంఘాలు ఉన్నాయి. ఈ సంఘంలో పడితే ఇంకో సంఘంలో పోయి ఆ సంఘంలో 6 నెలలు చేసుకున్నా కానీ నా జీవితం వెళ్ళిపోయింది. 6 నెలలు ఒక సంఘం మార్చిన సార్లు కానీ నేను మటుకు వెనక్కి తిరగను. నాకంటే నేను చేయి పెట్టి వెనక్కి తిరిగి చూసుకోవడం బాధ చూడాల్సిన పని. దేవుని మహాకృపను బట్టి 6 నెలలకు ఒక సంఘం చేసిన చాలు ప్రభు అనుకుంటే 14 సంవత్సరాల నుంచి ఒకే సంఘంలో వాడు. నేను 3 ప్రయాణాలు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. ఆ రోజు స్థలానికి ఎక్కడ అవసరం లేక నాకు చెప్పకుండా పోయి గుంటూరు హెడ్ క్వార్టర్ పోయిండు. మా అన్న వచ్చి ట్రాన్స్ఫర్ పెట్టి మేము మార్చారు. మేము వచ్చినప్పుడు మేము పెట్టాం. ఆయన జీవితం అక్కడ వెళ్ళిపోవాలి. ఆయన చదువు సంఖ్య లేనివాడు అయ్యాను. ఒక ఆయన అన్నాడు, ఏం చెప్తున్నాడు అంటే మాకు ఏ రోజు కూడా
ఈ రోజు చెప్పిన వర్తమానం మాకు వచ్చేవారం మాకు కనపడలేదు. చక్కగా దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడి మహిమాటగా నలుగురున్న సంఘంలో దేవుడు పంపించినాడు. దాదాపు 40 మంది దినాలు ఆరాధన చేస్తారు. 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంటే 65 సంవత్సరాలు పైబడి పరిచర్య అక్కడ. అప్పటికి నేను వెళ్ళినప్పుడు 14-15 సంవత్సరాలు మందిరం కట్టించిన. నలుగురే, ఇద్దరు ఒక వారం వస్తే ఇద్దరు ఒక వారం వచ్చేవారు. అటువంటి పరిచర్యలో తీసుకెళ్తే దేవుడు మహిమాటలు చెప్తాను. మేము వచ్చిన మా ఆఫరింగ్ ఏంటంటే 40 రూపాయలు మా 2000 రూపాయలు. దేవుడు వాగ్దానం ఇచ్చినాడు అక్కడికి వెళ్ళడానికి. మొదట నీ స్థితికి వచ్చి ఉండదు మహాభారతం చేస్తాం. తర్వాత చెప్తే ఎన్నో పరిస్థితులు విషయంలో మధ్యలో కట్టండి నిరీక్షణ నాకు పెద్ద తెలుసు. అక్కడ వెనక్కి వచ్చి ఉంటారు. ఎన్ని పరిస్థితులు అంటే ఇంకా లేడు అన్నటువంటి పరిస్థితి ఈ నెల కూడా జరిగింది అన్నమాట. అన్నంటాడు అన్నం చూస్తామంటావా అని కూడా దాదాపు 4 సార్లు ఆఫీస్కి వెళ్ళవచ్చు. 1 లేక 2 సార్లు, 3వ సారి వస్తే మనిషి మేము ఉండే గ్రామం ఎలాంటిది అంటే ఎమర్జెన్సీ అంటే ఆపకూడదు. మేము చూస్తున్నా కానీ ఆఫీస్లోకి వచ్చి దాదాపు నాకు తెలిసి ఒక 20 మంది చెప్పాడు కదా ఊరు. పాస్ గారు మీరు అలా బతుకుతున్నారంటారు. కీర్తన 68, 19 ఏమంటాడు? మరణం తప్పించడం 68 ఆయన వస్తుంటే నేను ఉన్నాగా తప్పిస్తాను. దేవుడి మహిమాటంగా అనేక పరిస్థితుల నుండి దేవుడు బలపరిచి ఖచ్చితవాడు. సేవలోకి వచ్చినా కూడా ఎన్నో పరిస్థితుల్లో నేను బలపరుస్తాను. దేవుని మహాకృపను బట్టి ప్రతిపక్షం ఎన్నో రకాల అయినా కానీ ఇంకా ఉండడం అన్నటువంటి పరిస్థితి, ఇలా సేవ చేయడం పరిస్థితి, అసలు మందిరంలో కనపడని పరిస్థితి ఎన్నో ఏ రోజు మేము ప్రవేశిస్తాం. శ్రమలు రానివాడు ఎవరు పుట్టాడ? దుర్బీజాన్ని పుట్టినట్టు. శ్రమలకు వస్తే మనం సరి చేయడానికి చక్కబడడానికి వస్తాం, సంబంధం సిద్ధపరచడానికి వస్తాం. శ్రమలు వచ్చినంత మాత్రాన్ని ఎప్పుడు కూడా అందుకని శ్రమ దినాన్ని ఏమంటాడు? చేతగానే మనంగా దేవుడి చేతగానే చేస్తాం. అందుకని ఎటువంటి పరిస్థితి పడటం పంటలు లాంటి పరిస్థితి, పంటలు వచ్చి పైన పడ్డట్టే ఉండేవి, పంతులాగా ఎదురు కొట్టేవాడు. అనేక పరిస్థితులతో చాలా ఉన్నాయి. కొన్ని కట్ చేసుకుంటాం. దేవుడి మహిమాటంగా మా పరిచర్యలో దేవుడు వాడుకుంటాం. మీలో ప్రార్థన మందిరం మా పరిచర్యలో ప్రార్థించి ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ చాలా అనేక ఇబ్బందులు దేవుడితో రాస్తున్నాను. అది కూడా 50-21 ప్రకారం నేను మిమ్మల్ని పిల్లలు పోషిస్తున్నాను. అలా పోషిస్తూ బలపరుస్తూ ఎన్నిటికీ కొరిగిపోసేది అంటే మొట్టమొదట దేవుని సేవకులు ఇంట్లో చేర్చుకున్నాను. షుగర్ బీపీ 1-2 మొత్తం మంచంలో పడి ఉన్నప్పుడు కూడా నా భార్య బాత్రూంలో తీసుకెళ్ళి ఆ బట్టలన్నీ కూడా పసిపిల్లలు పట్టుకున్నట్టు ఎలాంటి చెప్పాను కదా, దేవుడు అంటే ఇష్టపడేది. ఈమె ఎక్కడ దేవుడికి దూరం అయితే దగ్గర పోయి ఉన్న రజకులకి ఎంతో కొంత ఇచ్చి చేపిస్తామంటే మా అమ్మ చనిపోయింది. నా గొడవలు మగనే తర్వాత మా అత్తయ్యగా చనిపోయినంత ముందు ఆమె ఒకటే, మీ అమ్మకి సేవ చేయడానికి అవకాశం లేదు పని చేయడానికి. మా అమ్మ లేదు, ఆత్మీయ తల్లిదండ్రులు నాకు ఇచ్చినాడు. ఈ తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ఒక భాగ్యం మనం చేసేది ఎవరికంటే దేవుని సేవకులుగా చేసే మనుషులు కాదు, సాక్షాత్ దేవుడికి చేస్తున్నాను. ఎలా అంటే ఆ బట్టలు భయంకరమైన వాసన పెద్దవి కదా, అంత వాసన వచ్చినా కానీ కొంచెం కూడా బాధపడకుండా పసిపిల్లల బట్టలు బాగా భోజనం చేసి ఆమెను ఎప్పుడు నీట్గా రెడీ చేస్తున్నారు. పిల్లలను పంపించి అంతనే ఆమె పరిచర్య చేస్తున్నారు. అటువంటి మందిరాధిష్టారా దేవుని మహిమార్థంగా పరిచయలో వాడుకున్నాడు. ఇటుకే ఒకసారి ఎలాంటి పరిచయం చేసి ఒకసారి జ్ఞాపకం, ఆ విధంగా దేవుడు నాకు జ్ఞాపకం చేసుకుని 4 సార్లు వచ్చిన 2 పర్యాయాలు విజయవాడ వెళ్తారు, మంగళగిరి వెళ్తా ఉంటే వెనక వచ్చి లారీ కొట్టేసి 45 సెకండ్లో వెళ్ళిపోయేవాడి. 2021లో జరిగిన సందర్భం
4-5 సెకండ్లు అవతల దాటి వెళ్ళిపోయేవాళ్ళం. కరెక్ట్గా చివరి ఎడ్జిలో వచ్చి కొట్టేసి నేను అనుకున్నాను స్పాట్లో చెప్పాను నేను పోవాలి. ఆ తర్వాత బతికేదానికి అవకాశం లేదు. 7.5 లక్షలు కట్టి హాస్పిటల్ నుంచి బయటికి చూడాల్సి వచ్చింది. ఆ విధంగా ఎన్నో 2020 భయంకరంగా వచ్చింది కరోనా ఫస్ట్ టైం. తర్వాత 2021 యాక్సిడెంట్, 2022 హార్ట్ స్ట్రోక్, 23, 24, 25 వరకు కూడా ప్రతి సంవత్సరం అంటాడుకోవచ్చు 4 సెంటెన్స్. అదేవిధంగా ఆ మందులు ఎక్కువ వాడటం వల్ల లోపల కోత వచ్చేసింది. మనం గుండెల్లో మంట నొప్పులు కనిపించింది. మళ్ళా స్ట్రోక్ వచ్చిందని భయపడి ప్రార్థన చేస్తూ వచ్చింది. 4 టాబ్లెట్ 2 పెట్టినా తగ్గలేదు. గ్యాస్ టాబ్లెట్స్ తగ్గలేదు. 2 టాబ్లెట్లు తగ్గలేదంటే నేను చెప్పినాను మా ధైర్యం ఉండదు, గుండెకి ఏం ప్రాబ్లం ఉండదు. అది తగ్గిందంటే ఖచ్చితంగా ఆ 4 టాబ్లెట్ వెంటనే పిండిలా కరిగిపోయింది అనమాట. అది ఎంత కరిగిపోతే అంత స్పీడ్గా అయిపోతే అంత స్పీడ్గా తగ్గిపోయింది. గుండెకి సంబంధించి ఏం తగ్గలేదని ఆ ధైర్యం వచ్చింది. ఈ గుండెకి సంబంధించింది కాదు, ఇది గ్యాసే అని అప్పుడు మళ్ళా నేను చూసిన డాక్టర్ దగ్గరికి వస్తే 9 రోజులు డాక్టర్ గారు సెలవు పెట్టాడు. 2 రోజులు ఏడైనా ఆదివారం 1 రోజు వచ్చింది. 5 రోజులు ఐసీలో పెట్టినారు, 4 రోజులు డౌన్లో పెట్టినారు. ఫస్ట్లో జరిగినట్టు ఈ నెల ఫస్ట్లో జరిగింది. అన్నవాళ్ళు ఇంట్లో 2 దినాలు ఉపవాస ప్రార్థన పెట్టినాం. తర్వాత ఆ పరిస్థితి ఎవరు కూడా ఈసారి కష్టమే అనుకున్నాం. ఇటువంటి పరిస్థితి మరణంలో తప్పించుతా ప్రభైనా ఆయన ఏర్పాట్లు ఆయన వశంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా అప్పుడు ప్రార్థన చేయండి. ఆ పరిచయం ప్రార్థించి ఈ విషయాలు నేను బాగా అన్న హైదరాబాద్లో ఉన్నా, నేను గుంటూరులో ఉన్నా, కానీ ఏ చిన్న విషయమైనా నా ఏదో వాస్తవానికి ఆయన ఒకటే అన్నాడు, ఊరు వదిలిపెట్టి సేవని బయటికి పోయామంటే రూపాయి ఉంటాడు 2 కోట్ల ఆస్తి. ఆ తమ్ముడికి మా తమ్ముడి కొడుకు ఆస్తి. ఒక లాయరు విశ్వాసం ఉన్నాడు ఏలియపులో, నాకు ఫ్రెండ్ అయినా అన్న నువ్వు చెప్తే నీకు రూపాయి ఖర్చు లేకుండా నీ కూతురు నిద్రలు తీసుకొచ్చి సంతకాలు పెట్టచ్చు, నీ ₹1 కోట్ల ఆస్తి తెప్పించే బాధ్యత మాది. పిల్లలు ఒకటే అన్నారు, నా భార్య ఒకటే అన్నారు. రోడ్ కమిటీ ఫ్లెక్సీలు తాటాకులు ఏదో ఆపరేషన్ బతుకుతారు, వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళకంటే దేవుడు మనకు బెటర్గానే వచ్చినాడు. ఆస్తి మనకు ఆ కోరవద్దు, మనకు అవసరం లేదు. తండ్రి ఆస్తి కలుగుతుంది. నేను కొంత ఆలోచన చేసినాను, కానీ ఆ పరిస్థితి మనకు వద్దట్టు పిల్లలు కూడా ఈరోజు దాన్ని వచ్చింది ప్రకటించాం. ఆయన ప్రభుత్వం పక్కన ఈరోజు కాదు, ఏ సమయానికి ఆ సమయం చక్కగా సమృద్ధిగా పొందుతారు. దేవుడు మహిమాత్రంగా రక్షించుకున్నాడు, సేవలు ఇస్తున్నాడు. ఎలాంటి వాడంటే మా సంఘంలో ఉన్నటువంటి వారు నాకంటే పైకి కూడా కాదు. ప్రతి వారం ప్రతి ఈదులో స్వార్థ గుడికి పెట్టేవాడిని, నా సాక్ష్యం చెప్పేవాడిని. నా బ్రతుకును మార్చిన దేవుడి బ్రతుకును మారుస్తుంది, నా జీవితాన్ని మార్చిన నీ జీవితాన్ని మారుస్తారని అడ్రస్ చెప్పేవాడిని. దేవుడి మహిమాత్రం చెప్తా ఉన్నాను. ఆ ఫోన్ నెంబర్ చెప్పేవాడిని. అర్ధరాత్రి నువ్వు ఫోన్ చేసిన నీ కోసం వచ్చి ప్రార్థన చేస్తాను. నువ్వు ఏదైనా ఇబ్బందులు ఉంటే అవసరం నేను హాస్పిటల్ తీసుకుని చూపిస్తాను. స్వార్థపరంగా దేవుడు యానిచ్చినాడు. ఇళ్ళం వేసినాడు. ఇళ్ళం వేసి మందిరం బాగు చేయించుకున్నాము. అంత డబ్బు మిగిలితే స్వార్థపరంగా అయిపోయాను అనుకున్నాను. ఎవరు ఇబ్బంది పడదు. ప్రతి ఒక్కరికి మా పిల్లలు ఉంటారు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టినాను అంటారు. ఎవరు ఇబ్బంది పడ్డాల్సిన అర్ధరాత్రిగా తీసుకెళ్ళి హాస్పిటల్ వదిలిపెట్టి వస్తాను. దగ్గర నుంచి ఎంత కాలం నుండి విస్తరించినటువంటి సంఘం దేవుని మహిమాత్రంగా కరోనాకు ముందైతే 70-80 మంది సంఘం. కరోనా తర్వాత అక్కడ పంటలు సరిలేక కొంతమంది వలస బయటికి పోయింది. అక్కడ పనులు కరోనా టైంలో 10 మంది పెద్దవాళ్ళు వద్దులు చనిపోయారు. అంటే పోయినా కానీ దాదాపు 40 మంది దేవుడి సన్నిధిలో అలా వస్తారు. మంచిగా ప్రేమిస్తారు పేదోళ్ళే. ఏ ఒక్క తేవాల్సిన అధికం లేదు, కానీ మంచిగా ప్రేమిస్తారు. నేను అన్న కుటుంబం నా పిల్లలు
3 పర్యాలు నా సొంతంగా నేను ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే వీళ్ళంతా వీళ్ళు సీఎం ఒకటే చెప్పినారు. మరో పాటను కూడా మనం మార్చాం. 5 లక్షల దేవుడు మా పరిచయ కొరకు రవికుమార్కి పెళ్లి అయిపోయింది. 2 బాబులకి మాట చక్కని కుటుంబంలో దేవుడు ఆత్మీయం ఇచ్చినాడు. చిన్న కుమార్ గారు ఇంకా ఖర్చులు వాడబడుతున్నది. ఇప్పుడు బ్యాంక్ వర్షంలో ఉంది. ఆమె వివాహం కొరకు ప్రార్థించలేదు. ప్రభుత్వమైన భవిష్యత్తు ప్రార్థించలేదు. మా పరిచయ కొరకు మా ఆరోగ్యం కొరకు అక్కడ ఆలస్యమైతే ఒకవేళ భూమి మీద ఉంచితే మరోసారి పరిస్థితి మరొక